ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఎవ్రీవన్ షుడ్ ట్రై. ప్రతి ఒక్కరు ట్రై చేస్తే దట్ విల్ మనకి అదేం చేసేదంటే ట్రై చేసినప్పుడు ఓకే. మనం ఆ స్నిప్పెట్ ట్రై చేసామంటే మనకి అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఇచ్చా, సింపుల్ క్వశ్చన్. ఏం క్వశ్చన్ ఇచ్చాను? సో ఈ స్నిప్పెట్ కూడా మీరు నిన్న ప్రొవైడ్ చేశారు. జస్ట్ మీరు ఇది కాపీ చేసుకొని విఎస్ కోడ్లోకి పోయి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఏంటనేది. ఇక్కడ నేనేం చెప్పాను? ఇక్కడ పీక్ ఫస్ట్ పారాగ్రాఫ్ కి కలర్ రెడ్ ఇచ్చాను. నెక్స్ట్ ఇంకో సేమ్ పారాగ్రాఫ్ ట్యాగ్ చేసేది కలర్ గ్రీన్ ఇచ్చాను. సో ఏ కలర్ అప్లై అవుతుందో అడిగాను. సో ఆల్మోస్ట్ జ్యోతి, చరణ్, నీలిమ, శ్రీరామ్. యా. సో దిస్ గైస్ ట్రై టు సే సంథింగ్. ఆన్సర్ చెప్పడానికి ట్రై చేశారు. చూడండి, గ్రీన్ కలర్ అప్లైడ్ బికాస్ ఇట్స్ ఓవర్ ఇట్స్ ఫస్ట్ వన్. యా, ఇట్స్ కరెక్ట్. ఇది కరెక్టే. విల్ డూ దట్. విల్ యాడ్ ద పీ ట్యాగ్ బికాస్ ఇట్ విల్ ఓవర్ రైట్ ద సేమ్ సెలెక్టర్. సో ఐ బిలీవ్ ఐ ఇంత ఇప్పుడు చరణ్ చెప్పారు. మేబీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ చరణ్ నోస్ సంథింగ్ అబౌట్ ప్రయర్లీ. బట్ ఐ ఏమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ వన్ టు సే ద సేమ్ ఆన్సర్. ఎందుకు? ఇక్కడ నీలిమ చెప్పారు గ్రీన్ కలర్ టెక్స్ట్ విల్ బి జనరేటెడ్. సో సిమిలర్లీ అట్లీస్ట్ దే హ్యావ్ ట్రై టు సీ ద క్వశ్చన్ చూడడానికి ట్రై చేశారు. క్వశ్చన్ చూసి దాన్ని అట్లీస్ట్ దాన్ని ట్రై దానికి వాళ్ళకి ప్రయర్ నాలెడ్జ్ ఉంటే జస్ట్ వాళ్ళ నాలెడ్జ్ బేస్ చేసి ఆన్సర్ అని చెప్పి ఉండాలి. లేదు తెలియకపోతే అట్లీస్ట్ ఆ కోర్స్ నిప్పటి ట్రై చేసి ఉంటారు. సో వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మీన్స్ ఎవ్రీవన్ నేను ఇక్కడ ఏదైనా క్వశ్చన్ పోస్ట్ చేసినా, లేదా ఒక అనౌన్స్మెంట్ పోస్ట్ చేసినా, లేదా ఒక టాస్క్ పోస్ట్ చేసినా దాన్ని చూడడానికి ట్రై చేయండి. బికాస్ ఐఎమ్ పోస్టింగ్ జస్ట్ ఫర్, నాట్ ఫర్ సేక్ కదా. జస్ట్ ఐఎమ్ పోస్టింగ్ ఫర్ యువర్ ప్రాక్టీస్. అందరికీ కూడా ప్రాక్టీస్ చేసే టైం దొరకదు. ఐ యాక్సెప్ట్ ఇట్. బట్ యూ నీడ్ టు ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ కలర్ రెడ్, కలర్ గ్రీన్ ఎందుకు ఓవర్ రైట్ చేసింది? ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగానంటే 99, ఐ మీన్ 100 ఒకళ్ళ 100% ఆఫ్ అటెండెన్స్లో ఐ కుడ్ సీ ఓన్లీ, ఐ కుడ్ సీ 90. ఐ నేను చెప్తున్నా కదా, కరెక్ట్గా చెప్తున్నాను. 90% ఆఫ్ మెంబర్స్కి ఆ, ఈ కలర్ ఎందుకు రెడ్ కలర్ బదులు గ్రీన్ కలర్ ఎందుకు ప్రింట్ అయింది అంటే ఎవ్రీ వన్ ఇట్ ఓవర్ రైట్స్ అంటారు. సో వై ఇట్ ఓవర్ రైట్స్ యాక్చువల్లీ? క్వశ్చన్ వై ఇట్ ఓవర్ రైట్స్ అనే క్వశ్చన్ నుంచి మన డిస్కషన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్, నో ప్రాబ్లం. బట్ నేనేమంటున్నానంటే గైస్, వెన్ ఎవర్ ఐ పోస్ట్ ఎనీథింగ్ క్వశ్చన్స్, సో ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్. చూడండి, జ్యోతి, చరణ్, నీలిమా, శ్రీరామ్. సో డూ ఐ థింక్ లైక్ నేను అర్థం చేసుకోవచ్చా? సో దీస్ గైస్ ఓన్లీ ఆర్ ట్రయింగ్ సంథింగ్ అని. సో రెస్ట్ ఆఫ్ యూ గైస్, వాట్ ఐ వాంట్, వాట్ యూ గైస్ యాక్చువల్లీ, మీకు అది అర్థమవుతుందనా, లేదంటే అది అర్థం కావట్లేదా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా? సో దిస్ ఇస్ నాట్ సంథింగ్ లైక్ క్వశ్చన్. ఇది టాస్క్ కాదు కదా. ఇది ఒక సింపుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి నేను ఆల్రెడీ స్నిప్పెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ స్నిప్పెట్ తీసుకొని జస్ట్ అక్కడ పేస్ట్ చేయడమే కదా. పేస్ట్ చేసి మీరు ఆన్సర్ అబ్జర్వ్ చేస్తారు. ఆన్సర్ అబ్జర్వ్ చేసేసి నాకు చెప్తారు. ఇక్కడ చూడండి, సి చరణ్ హీ ట్రైస్ టు గివ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. Green, it overrides P1. Class element will take multiple class names. P2 style will add, green color will display because it will override the P1 style. So he's trying to say something kada. So he is justifying his answer. He said that class element P2 ki green color apply అవుతుంది. But it because it's override the P1 style. Okay. He tries to give some justification. Just everyone కూడా then I'm asking their opinion. I'm not asking anything like technically కానీ దానికి కానీ. జస్ట్ మీరు దాన్ని ట్రై చేస్తే 110% మీకు అది ఏం చేస్తుంది అనేది, ఆ, ఏం చేస్తుంది అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. తెలిస్తే మీరు ఖచ్చితంగా ట్రై చేసినట్టే కదా. సో వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, యూ గైస్ డోంట్ సిట్ ఐడల్లీ మాత్రం కూర్చోవద్దండి. జస్ట్ మీరు ట్రై చేయండి కాన్సెప్ట్స్, ట్రై చేస్తే ఇది అంతా ఎవ్రీ ఇంటర్లింక్ సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి. మొత్తం ఇంటర్లింక్ సబ్జెక్ట్. ఎక్కడైనా ఒక్క దగ్గర ఇప్పుడు మన ఇక్కడ ఈ క్వశ్చన్ నుండే నెక్స్ట్ కాన్సెప్ట్ డిరైవ్ అవుతుంది. ఈ క్వశ్చన్స్ పోస్ట్ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే, మీరు ఇక్కడ చూస్తే ఐ ట్రై టు పోస్ట్ ద క్వశ్చన్ హియర్. ఓకే. ఈ డాక్యుమెంట్ చదివారా గైస్? ఈ డాక్యుమెంట్ చదివారా? డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాం కదా. డాక్యుమెంట్ చూసారా? ఎంతమంది చూసారో, ఎంతమంది చూడలేదు? ఐ వాంట్ ఎవ్రీవన్ టు ఆన్సర్ ఇన్ చాట్లో చెప్పండి. ఎంతమంది చూసారో, ఎంతమంది చూడలేదు? గైస్ ఆన్సర్ చెప్పాలి. ఎవ్రీవన్ ట్రై టు ఆన్సర్. నాకు ఆన్సర్ అందరి దగ్గర నుంచి కావాలి. ఎంతమంది డాక్యుమెంట్ చూశారు, ఎంతమంది డాక్యుమెంట్ చూడలేదు? పర్లేదు, ఆన్సర్ చెప్పండి. ఎస్ ఆర్ నో, ఏం పర్లేదు. ఎస్ అయితే ఎస్, 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 ఎస్. ఎస్ చరణ్ చూశారు.
సో ఈ డాక్యుమెంట్ చూసారో చూడలేదా? ఎస్, చూసారు. సో ఎందుకంటే ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్, ఈ డాక్యుమెంట్ చూస్తే వాట్ వీ హ్యావ్ డిస్కస్ ఇన్ క్లాస్, మన క్లాస్లో ఏదైతే డిస్కస్ చేసామో అదే ఈ డాక్యుమెంట్లో ఉంటుంది. ఇంకా ఏమన్నా కొద్దిగా ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, లేదంటే కొద్దిగా ఎక్స్ట్రా కాన్సెప్ట్ ఉంటుంది, ఇంకా మోర్ ఎక్స్ప్లెనేషన్కి ఖచ్చితంగా డాక్యుమెంట్ చూడండి. సో ఐ బిలీవ్ ఎవ్రీవన్, ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీవన్ షుడ్ సీ ద డాక్యుమెంట్. సో ఎవ్రీ డాక్యుమెంట్ చివర ఐ ట్రై టు, ఇదే ఫ్లోలో వెళ్తామని నేను చెప్పలేను, బట్ ఐ ట్రై టు పోస్ట్ ఎవ్రీడే క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను. అవే క్వశ్చన్స్, సేమ్ క్వశ్చన్స్ నేను ఇక్కడ గూగుల్ క్లాస్ రూమ్లో పెడతాను. ఏదో డాక్యుమెంట్ అన్నా ఫాలో అవ్వండి, లేకపోతే గూగుల్ క్లాస్ రూమ్ అన్నా ఫాలో అవ్వండి, బట్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. ఓకే, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దట్ వుడ్ హెల్ప్ యూ టు ప్రాక్టీస్. ఓకే. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ట్రై చేద్దాం. ఓకే. సో ఐ ట్రై టు గివ్ సమ్ గ్లాన్స్ అబౌట్, ఇక్కడ నుంచే మన క్వశ్చన్ నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది డిరైవ్ అవుతుంది. ఓకే. బికాస్ సబ్జెక్ట్ ఈస్ ఎవ్రీవేర్ ఇంటర్లింక్ సబ్జెక్ట్. ఇట్స్ నాట్ అబౌట్ ఇండిపెండెంట్ టాపిక్ అయితే ఏది ఉండదు, అంత ఇంటర్లింక్ ఉంటుంది. ఓకే, చూడండి. వాట్ హ్యాపన్స్ ఇఫ్ యూ అప్లై స్టైరింగ్స్ ట్వైస్? ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో నేను ఏమడిగాను? ఈ పీ కలర్ రెడ్ ఉంది, పీ కలర్ గ్రీన్ ఉంది. సమ్ ఇక్కడ ఆన్సర్ చేసిన వాళ్ళందరూ రెడ్ కలర్ అప్లై అవ్వదు, గ్రీన్ కలర్ అప్లై అవుతుంది అని అన్నారు. చార్ట్లు చెప్పండి, ఎంతమంది గ్రీన్ కలర్ అప్లై అవుతుంది, ఎంతమందికి రెడ్ కలర్ అప్లై అవుతుంది అనుకుంటున్నారు? చెప్పండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ నా 4 మెంబర్స్. సో ఇంకా చాలా మంది ఉన్నారు కదా, మీరందరూ ఏమనుకుంటున్నారు? సో మీరు క్లాసెస్, మీకు నిన్న క్లాస్కి ఎవరైతే అటెండ్ అయినారో వాళ్ళు అట్లీస్ట్ కొద్దిగా ట్రై చేయండి. సో వాట్ ఈస్ ఏ, ఈ కలర్ రెడ్ బదులు గ్రీన్ అందుకు అప్లై అవుతుందా, అప్లై అవ్వదా అని అడిగాను. సో యూ వాంట్, యూ జస్ట్ ట్రై ఇట్ అంతే, నాట్ ఓన్లీ నౌ, బట్ ఆఫ్టర్ ద క్లాస్ అని ట్రై చేయండి. సో ఈ కలర్ రెడ్ అనేది గ్రీన్ కలర్తో ఓవర్ రైట్ అయిపోతుంది. ఆ ఓవర్ రైట్ అవ్వడానికి కారణం ఏంటంటే స్పెసిఫిసిటీ అనే కాన్సెప్ట్ ఉంది, సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ స్పెసిఫిసిటీ కాన్సెప్ట్ కోసమే ఈ క్వశ్చన్ నేను క్రియేట్ చేశాను. ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, వీ షల్ డిస్కస్ దిస్, ఈ ఈ పర్టికులర్ సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ అనే కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేస్తాం. నో వరీస్. ఓకే. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో సో ఇక్కడ P1 కలర్ రెడ్ ఇచ్చాను, ఇది క్లాస్ నేమ్తో యాక్సెస్ చేస్తున్నాను. P1 క్లాస్, P2 క్లాస్. ఇక నేను 2 క్లాస్ ఇచ్చాను. సో చరణ్ చెప్పారు ఇంకా ఆన్సర్. P1 P2 ఇచ్చినప్పుడు ద లేటర్ క్లాస్ విల్ బి ఓవర్ రైటెడ్. యా, ఇట్స్ కరెక్ట్. సో అది కూడా సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ కాన్సెప్ట్ కిందనే వస్తుంది. సో వన్స్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ, యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ చూడండి, #P1 #P2, ఇక్కడ ID P1 P2 ఇచ్చాను. సో ఇప్పుడు దీనికి ఆ, ఆ, ఈ ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే ఈ రెండింటిని కంబైన్ చేసి యాక్సెస్ చేయాలి, బట్ ఇక్కడ మనం డిఫరెంట్గా యాక్సెస్ చేస్తున్నాం. అందుకని ఇక్కడ ఇప్పుడు దీన్ని యూనిక్ రెఫరెన్స్ ఏమవుతుంది? P1 స్పేస్ P2. ఇప్పుడు P1 స్పేస్ P2తోనే దీన్ని యాక్సెస్ చేయగలుగుతాం. ఇక్కడ నేను P1 సపరేట్గా యాక్సెస్ చేస్తాను, P2 సపరేట్గా యాక్సెస్. సో అందుకని ఇక్కడ కలర్ అనేది ఎటువంటి స్టైల్ అనేది అప్లికబుల్ అవ్వదు. ఓకే, సార్ట్ ఆఫ్ థింగ్ అది మనం డిస్కస్ చేసాం క్లాస్లో. సింపుల్ థింగ్, సేమ్ థింగ్, స్మాల్ థింగ్, స్మాల్ క్వశ్చన్స్ విల్ మేక్ యూ టు థింక్ బియాండ్ వాట్ యు ఆర్. మీరు ఎంత మీరు థింక్ చేసేదానికన్నా మిమ్మల్ని అడ్వాన్స్గా థింక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకేనా? సో ఓకేనా, దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. డోంట్ జస్ట్ టేక్ ఇట్ లైట్, బికాస్ వెన్ యూ టేక్ ఇట్ లైట్ యూ ఆర్ నోవేర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్. సో లైట్గా తీసుకోవద్దండి, జస్ట్ ప్రతి ఒక్క కాన్సెప్ట్ని ట్రై చేస్తూ ఉండండి. దట్ విల్ హెల్ప్ యూ నాట్ ఓన్లీ హియర్, ఇక్కడే కాదు, ఈ పర్టికులర్ సినారీస్లోనే కాదు, మీకు ఇంకొక ఫ్యూచర్లో. ఇప్పుడు మీరు జాబ్స్ ట్రై చేస్తున్నారు. ఓకే, ఆఫ్టర్ యువర్ జాబ్ నెక్స్ట్ మీరు ఆ, మీ ఓన్ ఇంటర్వ్యూస్ మీరు ఇచ్చుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీకు ఏమైందంటే ఆ టైంలో మీరు స్ట్రగుల్ అవుతారు, బేసిక్ కాన్సెప్ట్ స్ట్రాంగ్గా లేరంటే. ఇప్పుడు ఇంత టైం స్పెండ్ చేయడానికి రీజన్ ఏంటంటే, సో మీకు ఒక విషయం చెప్పాలంటే, మీకు సిఎస్ఎస్ బయట ట్యూటోరియల్స్ కానీ, లేదా బయట మీకు ఉంటాయి కాన్సెప్ట్స్, లేవని మాత్రం చెప్పను. దీన్ని ఓవర్లుక్ చేసి, కొన్ని కాన్సెప్ట్స్ని ఓవర్లుక్ చేసి స్పీడ్గా వెళ్ళిపోవచ్చు యాక్చువల్ అయితే. బట్ ఐ వాంట్ టు మేక్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. మీకు బేస్ కాన్సెప్ట్ అర్థమైందంటే ఫర్దర్ కాన్సెప్ట్స్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కొంచెం ఈజీగా ఉంటాయి అంతే. ఇప్పుడు మీరు చూసారు, HTML మనం ఇనిషియల్గా చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసాం. పైగా పొంగ పొంగ ఎలిమెంట్స్ కాడికి వచ్చేటప్పటికి టక్ కొద్దిగా స్పీడ్ చెప్పారు. ఎందుకంటే బేసిక్ కాన్సెప్ట్ కొంచెం స్ట్రాంగ్ ఉందంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కొంచెం ఈజీగా ఉంటాయి. సేమ్ థింగ్ ఇక్కడ కూడా, మీకు సిఎస్ఎస్లో సెలెక్టర్స్ అనేది బాగా అర్థమైందంటే నెక్స్ట్ మీరు సిఎస్ఎస్ ప్రాపర్టీస్తో ఒక గేమ్ ఆడుకున్నట్టు ఆడుకోవచ్చు. ఓకేనా?
ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనము సిఎస్ఎస్ సెలెక్టర్స్లో యాక్చువల్లీ ఇక్కడ మీరు ఓ, ఈ సెలెక్టర్స్లో మనం ఇక్కడ స్టార్ట్ చేసాం. సెలెక్టర్స్లో స్టార్ట్ చేసి బేసిక్ సిఎస్ఎస్ సెలెక్టర్స్లో ఉన్నాం. బేసిక్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ కాంబినేటర్స్, అట్రిబ్యూట్ సెలెక్టర్స్, గ్రూపింగ్ సెలెక్టర్స్, సూడో క్లాసెస్, ఈ ఈ ఫోర్ ఉన్నాయి. ఈ ఫోర్ని డిస్కస్ చేయాలి. కానీ దానికన్నా మనం సిఎస్ఎస్ సెలెక్టర్స్ చూసేటప్పుడు సిఎస్ఎస్ సెలెక్టర్స్లో ఇంకొక ఫోర్ కేటగిరీస్ ఉన్నాయి. ఫోర్ కేటగిరీస్. ఒకటి యూనివర్సల్ సెలెక్టర్, ఒకటి ఎలిమెంట్ టైప్ సెలెక్టర్, ఇంకోటి క్లాస్ నేమ్ సెలెక్టర్, ఇంకోటి ఐడి నేమ్ సెలెక్టర్. సో కానీ గుర్తుపెట్టుకోండి, ఒకటే ఎలిమెంట్కి ఒకే ఎలిమెంట్ ఒకే డాక్యుమెంట్లో యూనివర్సల్ సెలెక్టర్ వాడారు, ఎలిమెంట్ సెలెక్టర్ వాడాడు, క్లాస్ సెలెక్టర్ వాడాడు, ఐడి సెలెక్టర్ వాడాడు. ఏది తీసుకుంటుంది? ఏ సె- ఏ ఏ- ఏది అప్లై అవుతుంది? మీకు డౌట్ రాదు ఎవరికి? యూనిసెలెక్టర్ యూనిసెస్ నేను ఈ విధంగా ఇచ్చాను. జస్ట్ థింక్ ఆఫ్ లైక్ ఈ విధంగా స్టార్ ఇచ్చేసి కలర్ రెడ్ ఇచ్చాను. ఓకే. తర్వాత నేను ఏం చేశాను? పీ మళ్ళీ పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్ సెలెక్టర్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ని యాక్సెస్ చేసి ఇక్కడ కలర్ గ్రీన్ ఇచ్చాను. తర్వాత నేను మళ్ళీ అదే పారాగ్రాఫ్ క్లాస్ ఇచ్చేసి ఆ క్లాస్కి నేను బ్రౌన్ కలర్ ఇచ్చాను. నెక్స్ట్ ఇంకోసారి నేను ఐడి ఇచ్చాను. ఐడికి నేను ఎల్లో కలర్ ఇచ్చాను. ఇప్పుడు ఏ కలర్ అప్లై అవుతుంది? రెడ్ కలర్ డిక్లేర్ చేశాను, గ్రీన్ కలర్ డిక్లేర్ చేశాను, ఎల్లో కలర్ డిక్లేర్ చేశాను, బ్రౌన్ కలర్ డిక్లేర్ చేశాను. సో అల్టిమేట్గా ఒకటే ఎలిమెంట్ ఉంది నా దగ్గర. పి ఎలిమెంట్ మాత్రమే ఉంది. పి ఎలిమెంట్కి ఫస్ట్ నేను యూనివర్సల్ సెలెక్టర్లో ఒక కలర్ ఇచ్చాను. నెక్స్ట్ డైరెక్ట్గా ఎలిమెంట్ని యాక్సెస్ చేసి ఒక కలర్ ఇచ్చాను. తర్వాత అదే పారాగ్రాఫ్ ఎలిమెంట్కి క్లాస్ నేమ్ ఇచ్చి ఒక కలర్ ఇచ్చాను. అదే పారాగ్రాఫ్కి ఒక ఐడి ఇచ్చేసి ఒక కలర్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఏ కలర్ అప్లై అవుతుంది? అది ఏది దేన్ని ఓవర్ రైట్ చేస్తుంది అనే కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలంటే, సో అర్థం అవ్వాలి. అది అర్థమైతేనే నెక్స్ట్ మీరు ఫర్దర్ కాన్సెప్ట్స్తో మీరు గో త్రూ అవ్వగలుగుతారు. సో గుర్తుపెట్టుకోండి, వీఆర్ నాట్ గోయింగ్ అవే ఫ్రమ్ ద కాన్సెప్ట్. వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ బేసిక్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ అయిపోయింది. సిఎస్ఎస్ సెలెక్టర్స్ తర్వాత ఈ ఫోర్ సెలెక్టర్స్ గురించి చదివాము. ఈ ఫోర్ సెలెక్టర్స్ ఒకేసారి ఒక ఎలిమెంట్కి ప్రొవైడ్ చేస్తే ఏ ఎలిమెంట్ ఆ ఎలిమెంట్కి ఏ టైప్ ఆఫ్ స్టైల్ అప్లై అవుతుంది అనేది వీ విల్ బి డిసైడింగ్ బై కాన్సెప్ట్ కాల్ సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ. సో అందుకని ఈ కాన్సెప్ట్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది. సో సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత అగైన్ విల్ కమ్ బ్యాక్ టు కాంబినేటర్స్. ఓకే. సో ఇన్ బిట్వీన్ ద కాన్సెప్ట్ నేను పెట్టడానికి రీజన్ ఏంటంటే దీస్ ఆర్ సంథింగ్ ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్ కాబట్టి ఇట్ యూ విల్ డెఫినెట్లీ నీడ్ సమ్ క్లారిటీ. ఒక క్లారిటీ కావాలి కాబట్టి ఈ సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ అనే కాన్సెప్ట్ని మధ్యలో ఇంక్లూడ్ చేస్తున్నా. ఓకే. ఐ కెన్ సే దిస్ కాన్సెప్ట్ సపరేట్లీ, మళ్ళీ సపరేట్గా చెప్పొచ్చు. కానీ దిస్ ఇస్ సార్ట్ ఆఫ్ లైక్ ఇట్స్ నాట్ కరెక్ట్ వే టు డిస్కస్. సో వీఆర్ డిస్కసింగ్ ఇప్పుడు మనం సిఎస్ఎస్ సెలెక్టర్స్ గురించి. బేసిక్ సిఎస్ఎస్ సెలెక్టర్స్లో యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఏంటి, టైప్ సెలెక్టర్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ ఐడి సెలెక్టర్ అంటే ఏంటి, క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటి అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఒకే ఎలిమెంట్కి ఆ ఫోర్ సెలెక్టర్స్ ఇస్తే ఏ సెలెక్టర్ ఏ స్టైల్ అప్లై అవుతుంది అనేది మనం సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ ద్వారా తెలుసుకోగలుగుతాం. సో సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఐ విల్ సే యూ ఇట్ డిటర్మైన్స్ ద ఆర్డర్ ఆఫ్ స్టైల్ అప్లికేషన్. ఓకే. ఆర్డర్ ఆఫ్ స్టైల్ అప్లికేషన్ టు ద ఎలిమెంట్. ఓకే. సో ఐ కెన్ సే సింపుల్ ఒక స్మాల్ ఎవరైనా సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ ఏంటని అడిగితే నేనేం చెప్పొచ్చు అంటే, సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ ఆర్డర్ ఆఫ్ స్టైల్ అప్లికేషన్ ఆన్ ద ఎలిమెంట్. ఒకే ఎలిమెంట్కి మనం ఆల్ ఆల్ సెలెక్టర్స్ని ప్రొవైడ్ చేస్తే ఏ సెలెక్టర్లో ఉండే స్టైల్ అప్లై అవుతుంది అనేదే. అది ఎలా డిసైడ్ చేస్తాం అనేది సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ. ఓకే. సో ఈ సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ ఆ, ఎందుకు యూజ్ అవుతుందంటే, సో ఇట్ అవాయిడ్స్ అవాయిడ్స్ స్టైలింగ్ కాన్ఫ్లిక్ట్స్. మీకు జస్ట్ దానికి ఒక ఎగ్జాంపుల్ నేను ప్రొవైడ్ చేస్తాను. నో వరీస్. జస్ట్ ఓపెన్ మై విఎస్ కోడ్ అండ్ ఐ ట్రై టు గివ్ ఆల్ దోస్ థింగ్స్ ఎట్ ఏ టైం. ఓకే. ఓకే సార్, నేను ఎట్ ఏ టైం ఇస్తాను. సో ఎవరికైనా ఎక్కడైనా డౌట్ ఉంటే మాత్రం యూ కెన్ జస్ట్ ట్రై నన్ను స్టాప్ చేసి అడగండి. సో ఐ విల్ జస్ట్ లెట్ యూ నో వాట్స్ హ్యాపనింగ్. ఓకే. ఓకే. నౌ ఐ షాల్ రిమూవ్ దిస్ వన్. ఓకే. ఐ హ్యావ్ ఓన్లీ వన్ paragraph. ఓకే. First thing, one paragraph. So I'm trying for star universal selector. I'm just trying to give color red. Okay, color red. So ఇప్పుడు కలర్ ఏం అప్లై అవుతుంది? వాట్ యు సే గైస్? కలర్ ఏం అప్లై అవుతుంది పారాగ్రాఫ్ కి? కమ్ ఆన్ ఆన్సర్. రెడ్ అప్లై రెడ్ రెడ్ కలర్. రెడ్ అప్లై అవుతుంది. ఓకే. రెడ్ అప్లై అవుతుంది. నెక్స్ట్
next element selector. I'm trying to give color green. ఇప్పుడు ఇప్పుడేమవుతుంది? ఎనీ ఐడియాస్, ఎనీ థాట్స్? ఆర్ఈఎస్ గ్రీన్. గ్రీన్. గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ అప్లై అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, గ్రీన్ కలర్ అప్లై అవుతుంది. ఎలా అప్లై అవుతుంది నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇదే ప్లేస్లో ఐఎమ్ జస్ట్ గివింగ్ క్లాస్ పేరా. ఓకే, ఇప్పుడు ఇప్పుడేం అప్లై అవుతుంది? గెస్ చేయండి, పర్లేదు, గెస్ చేయండి. బ్లూ. 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 ఎంతమంది బ్లూ అంటున్నారు? ఎంతమంది బ్లూ అంటున్నారు? ఎంతమంది రెడ్ అంటున్నారు? ఎంతమంది గ్రీన్ అంటున్నారు? జస్ట్ ట్రై చేయండి, తప్పులేదు, పర్లేదు, ట్రై చేయండి. జస్ట్ మీరు గెస్ చేసిన ఎనఫ్. నాట్ యూ డోంట్ నీడ్ టు సే స్పెసిఫికల్లీ ఇదే అప్లై అవుతుంది అనేది చెప్పాల్సిన నాకు జస్టిఫికేషన్ కూడా అవసరం లేదు. బట్ మీరు జస్ట్ గ్రీన్ అప్లై అవుతుందా, బ్లూ అప్లై అవుతుందా, రెడ్ అప్లై అవుతుందా? ఓకే, యా, బ్లూ అప్లై అవుతుంది. ఇంకా ఆన్సర్ చెప్పండి. డోంట్ సిట్ ఐడల్లీ. యు ఆర్ నాట్ సపోజ్ టు సిట్ ఐడల్లీ. ఐ డోంట్ ఈవెన్ యాక్సెప్ట్ దిస్ కైండ్. యూ డోంట్ సిట్ ఐడల్లీ. ఐడల్లీ కూర్చుంటే మాత్రం వద్దు, కూర్చోవద్దండి. జస్ట్ మీరు థింక్ చేయండి. థింక్ చేసి మీరు మీ ఒపీనియన్ షేర్ చేయండి. దానికి నేను జస్టిఫికేషన్ నేను ప్రొవైడ్ చేస్తా. 100% నేను ప్రొవైడ్ చేస్తా. అందరూ బ్లూ అంటున్నారు. ఎవ్రీ వన్ ఈస్ సేయింగ్ బ్లూ 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 బ్లూ. మీరు ఎవరైనా ఆన్సర్ చెప్పగలుగుతారా? ఎవరికన్నా చరణ్ కానీ, చరణ్, ఐ థింక్ సో సమ్మన్ ఆల్రెడీ నోస్ అబౌట్ దిస్ కాన్సెప్ట్స్, బట్ ఇఫ్ దే నోస్, ఐ వాంట్ వెదర్ యూ ఆర్ గోయింగ్ ఇన్ కరెక్ట్ పాత్ ఆర్ నాట్, ఐ వాంట్ టు నో. సో ఎనీవన్ కెన్ అన్మ్యూట్ దెమ్సెల్స్ అండ్ సే వై ఇట్స్ అప్, వై ద బ్లూ ఈస్ అప్, బ్లూ అనేది అప్లై అయింది. వై నాట్ రెడ్, వై నాట్ గ్రీన్? ఓకే, నో ప్రాబ్లం, లెట్స్ సి. మనం చూద్దాము. ఇంకొకటి సేమ్ థింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ నౌ ఐడి. ఐడి ఫస్ట్. ఇప్పుడే కలర్ అప్లై అవుతుంది. హ్మ్. ఇప్పుడే కలర్ అప్లై అవుతుంది. అందరూ బ్లూ అన్నారు, ఇప్పుడేమవుతుంది? చెప్పండి ఆన్సర్. గైస్, ఎల్లో. ఎల్లో. సో అందరూ ఏం చెప్తున్నారంటే ఎల్లో. 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 సో ఎందువల్ల ఎల్లో అని ఎందువరకు అనుకుంటున్నారు? మేబీ ఇది లాస్ట్గా లేటర్గా డిక్లేర్ చేశాం కాబట్టి ఈ అన్ని స్టైల్స్ని ఓవర్ రైడ్ చేసేస్తుంది అంటున్నారా? హ్మ్. అవునవును. అవునా? ఎస్. ఎస్, కరెక్ట్. ఓకే, సో యు ఆర్ సేయింగ్ సంథింగ్ లేటర్గా డిక్లేర్ చేశాం కాబట్టి ఇట్ ఈస్ ఓవర్ రైడింగ్ ద ప్రీవియస్ వన్ని ఓవర్ రైడ్ చేస్తుంది అంటున్నారు. ఓకే, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ థింకింగ్ ఇన్ ద సేమ్ వే? ఎంతమంది సో దట్ ఈస్ ద రీజన్ అనుకుంటున్నారు? పర్లేదు, నో ప్రాబ్లం, యూ కెన్ జస్ట్ యూనిక్ ఐడి. నైస్ ఆన్సర్, యూనిక్ ఐడి. విజయ్ భాస్కర్. Vijay Bhaskar is saying something unique ID. Okay, nice, nice. But I want answers from everyone. Everyone try చేయండి. No. Answer మీరు చెప్పకపోతే I won't let you go into the next concept. I want everyone to think చేయండి. రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో. సో వాట్ యూ థింక్ ఆఫ్ విచ్ కలర్ విల్ అప్లై? సో మీరేమంటున్నారంటే లేటర్గా డిక్లేర్ చేశాం కాబట్టి ఎల్లో కలర్ అనేది అప్లై అవుతుంది అంటున్నారు. ఓకే, దెన్ దెన్ ఓకే, దెన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్. ఫస్ట్ ఐ విల్ లెట్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తాను. పారా విల్ కవర్ గ్రీన్, ఐడి విల్ కవర్ ఎల్లో. అంటే అర్థం కాలేదు నీలిమా, మీరేం చెప్తున్నారు? పేరా విల్ కవర్ గ్రీన్, ఐడి విల్ కవర్ ఎల్లో అంటే రెండు అప్లై అవుతాయి ఓన్లీ అంటున్నారు. పారాగ్రాఫ్. రెండు పారాగ్రాఫ్ ఓన్లీ టెక్స్ట్ మాత్రమే మ్మ్. గ్రీన్ అప్లికబుల్ అవుతుంది. ఐడి మనం ఏ ఐడి వరకు ఎల్లో అప్లై అవుతుంది. ఇక్కడ మీకు అల్టిమేట్గా ఉండేది టెక్స్ట్ మాత్రమే కదా, సో టెక్స్ట్ మాత్రమే కాబట్టి
పేరా క్లాస్కి గ్రీన్ అప్లై అవుతుంది. ఓకే, లెట్ us see మనం డిస్కస్. నో కన్ఫ్యూజన్, నో కన్ఫ్యూజన్. ఐ లెట్ యు నో. ఓకే. సో దీనికి ముందర నేను ఆ, సరే, ఇప్పుడు నేను దీన్ని ఇంటర్లాప్ ఓ ఓ దీన్ని ఇట్లా ముందుకి వెనక్కి ఇస్తాను. ఐ జస్ట్ ట్రై టు గివ్ లైక్ దిస్. ఇప్పుడేం అప్లై అవుతుంది? జస్ట్ థింక్ ఆఫ్. ఇప్పుడేం అప్లై అవ్వచ్చు? ఇప్పుడు కూడా ఇప్పుడు ఎల్లో కలర్ వస్తుందా? ఇప్పుడు కూడా ఎల్లో కలర్ వస్తుందా? ఎల్లోనే వస్తుంది. ఎల్లోనే వస్తుందా? సో ఎవ్రీ టైమ్ ఎల్లోనే వస్తుంది. ఎవ్రీ టైమ్ ఎల్లోనే వస్తుంది. ఇప్పుడు నేను వెన్ ద స్టైల్ అట్రిబ్యూట్ ఈస్ యూజ్డ్ ట్వైస్ ఆన్ ద సేమ్ HTML ఎలిమెంట్, ద సెకండ్ స్టైల్ అట్రిబ్యూట్ విల్ ఓవర్ రైట్ ద ఫస్ట్ వన్. ఓకే. వై? ఫస్ట్ వన్ ని ఓవర్ రైట్ చేస్తుంది. వై? 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 ఎనీ స్పెసిఫిక్ రీజన్? ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందనుకుంటున్నారా? అంటే కంపైల్ అనేది స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ వన్ స్టార్ట్ అవుతుంది. అందుకని ఆ, ఇది లేటర్గా డిక్లేర్ చేసింది మాత్రమే తీసుకుంటుంది అంటున్నావు. అంతేనా? అంతేనా చరణ్? అంతే. ఓకే. హౌ మెనీ యూ గైస్ ఆర్ యాక్సెప్టింగ్ విత్ చరణ్? Hmm. చెప్పండి. ఐ వాంట్ జస్ట్ ఇక్కడ మీరు మీకు విషయం చెప్తాం వినండి. మీరు ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత దీన్ని ట్రై చేయండి. దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ నేను ట్రై చేపిస్తాను. నేను అది మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. నో వరీస్. బట్ ఫర్ నౌ ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ కోర్ కాన్సెప్ట్. ఈ కోర్ కాన్సెప్ట్ మాత్రం అండర్స్టాండ్ చేసుకుందాం. బట్ బిఫోర్ దట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే యూ ఇస్, మీరు ఇటువంటి డిఫరెంట్ 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 కాంబినేషన్స్ని మీరు ట్రై చేశారంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ వచ్చినప్పుడు మీకు ఇంకా కొంచెం క్లారిటీ అనేది దొరుకుతుంది నా ఒపీనియన్. ఓకే. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఈ ఇంకో డౌట్ ఉందన్న. చెప్పు. ఇప్పుడు ఆ యూనివర్సల్ ని ఆ ఈ ఐడి తర్వాత అంటే 22 లైన్ నెంబర్ 22 తర్వాత ఇవ్వండి. ఏది? ఇదా? యూనివర్సల్ అన్న. యూనివర్సలా? ఆ, యూనివర్సలా? select. యా. నైస్. గుడ్ 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 క్యాచ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు ఎల్లో వస్తుంది అన్న. అది ఎల్లో ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. ఎల్లో వస్తుందా? ఆ, యాక్చువల్లీ మీరు చెప్పారు కదా, అందరు కాన్సెప్ట్ చెప్పారు కదా. అందరు ఏం చెప్పారు కాన్సెప్ట్? సంథింగ్ లైక్ యు ఆర్ ట్రైంగ్ లేటర్ ఫస్ట్ వన్ ఓవర్ రైట్ చేస్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ రెడ్ రావాలి కదా. రెడ్ రావాలి కదా. రెడ్ రెడ్ రావాలి. బట్ ఏం Hmm. జరుగుతుందంటే ఫస్ట్ ఓవర్ రైట్ అవుతుంది, యూనివర్సల్ సెలెక్ట్ అవుతుంది. అది ఎందుకు అవుతుందో తెలియదు. యా, కరెక్ట్. హియర్ కమ్స్ ద క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఇక్కడే మనకి స్పెసిఫిసిటీ అనే ఇట్స్ ఐడి హ్యావ్ హై ప్రయారిటీ. ఓకే. విజయ్ భాస్కర్, can you elaborate please? If you don't mind to unmute, please. I want you to unmute and you have something similar, something చాలా క్లోజ్ గా వచ్చావు. I want you to unmute yourself and talk. No problem. Mm. అనేది సిమిలర్ గా ఉంటాయి, కానీ ఐడి అనేది యూనిక్ గా ఉంటుంది, అందుకని అది హై ప్రయారిటీ ఉంటుంది. ఐడికి హై ప్రయారిటీ ఉండడం వల్ల మీకు సో అందుకు ఐడికి ఇచ్చినదే తీసుకుంటుంది, మిగతాదంతా తీసుకోదని. ఓకే, నైస్. సో లెట్స్ గో టు స్పెసిఫిసిటీ కాన్సెప్ట్ ఫస్ట్. ఓకే, లెట్స్ ట్రై టు లెట్స్ అండర్స్టాండ్ స్పెసిఫిసిటీ కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకున్నాం. దెన్ వీ షిల్ కమ్ బ్యాక్ టు దిస్ డిస్కషన్. ఓకే. ఇప్పుడు ఇందులోనే ఆన్సర్ వస్తుంది. ఒకసారి చూద్దాం. సో యాక్చువల్లీ సో ఫర్ ఈచ్ సెలెక్టర్ మనకి ఎన్నైతే సెలెక్టర్స్ ఉన్నాయో ఇన్ సిఎస్ఎస్, వీ హ్యావ్ ర్యాంకింగ్. వీ హ్యావ్ సారీ వీ హ్యావ్ ర్యాంకింగ్ ఫర్ ఎవ్రీ సెలెక్టర్. ఓకే. ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఐడి సెలెక్టర్ ఇస్ మోస్ట్ స్పెసిఫిక్. యా, కరెక్ట్ 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 శిరీష. మై ఫస్ట్ విషయాలు డిస్కస్ చేస్తాను. ఓకే. సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్పెసిఫిసిటీ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు లోయెస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుందంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఉంటుంది. ఓకే, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఇది బేసిక్ కాన్సెప్ట్. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుందంటే నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుందంటే ఇంటర్నల్ సిఎస్ఎస్. ఓకే, ఫస్ట్ ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసి నెక్స్ట్ సెక్టర్స్ కాడికి వెళ్దాం. ఓకే. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇంటర్నల్ సిఎస్ఎస్.
highest preference, highest preference. I'll show you that example. సారీ. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. లోయెస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుంది, నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుంది, హైయెస్ట్ ప్రిఫరెన్స్. సో ఇక్కడ నేనేం చేశానంటే ఇది నా డాక్యుమెంట్. ఓకే, ఐ షల్ రిమూవ్ దిస్ వన్ ఫస్ట్. ఓకే, ఐఎమ్ ట్రైంగ్ టు రిమూవ్ దిస్ వన్. దెన్ ఫస్ట్ కాన్సెప్ట్ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ ఇన్లైన్ స్పెసిఫిసిటీ. ఓకే, సో హియర్ నాకు ఇక్కడ క్లాస్ పారా ఉంది. ఓకే, క్లాస్ పారా ఉంది. ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ఆర్ఎల్స్ పారాగ్రాఫ్, డైరెక్ట్గా పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఉంది. ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ కలర్. సో డోంట్ డిటాచ్ ఫ్రమ్ ద కాన్సెప్ట్. మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ నుంచి డిటాచ్ అవ్వద్దండి. బట్ ఐ వాంట్ టు ఆ కాన్సెప్ట్ ఇప్పుడు చరణ్ అడిగారు క్వశ్చన్, యూనివర్సల్ సెలెక్టర్ లాస్ట్గా ఇస్తే ఎందుకు ఎల్లోనే వస్తుంది, ఎందుకు యూనివర్సల్ సెలెక్టర్లో కలర్ ఇవ్వలేదు, ఆ కాన్సెప్ట్లోనే మనం స్టిక్ అయి ఉంటాం. బట్ దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం కోర్ కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ అవుదాం. సో దట్స్ వై ఐఎమ్ స్టార్టింగ్ విత్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్, దెన్ ఇన్లైన్. ఓకే, నౌ so color blue and I want to link one file. Okay, I'm trying to link external file href index.css. Okay, now ఇప్పుడు index.css లో I'm trying to give background h1 ఏ ఎలిమెంట్ ఉన్న దగ్గర I have paragraph element. Okay, so let's declare a paragraph element and let's give color like red. Okay, red. Okay, red. Now I'm uncommenting this one and also I'm commenting that one, and also I'm trying to give another color. Okay, I want to show you preference order. Okay, color green. Okay. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఎక్స్టర్నల్ ఫైల్ని యూటిలైజ్ చేస్తున్నాము. సేమ్ థింగ్ ఇంటర్నల్ స్టైల్స్ ప్రస్తుతానికి కమెంట్ అవుట్ చేస్తున్నాను. తర్వాత హియర్ అండ్ ఇక్కడ ఇప్పుడు నేను ఇంకొకటి ఇస్తాను, స్టైల్. ఓకే, స్టైల్ కలర్ బ్రౌన్. ఏ కలర్ అప్లై అవుతుంది, చూడండి. ఈ పేరాగ్రాఫ్ ఎలిమెంట్కి నేను ఏం చేశాను, ఇన్లైన్లో బ్రౌన్ ఇచ్చాను, అండ్ ఇంటర్నల్లో బ్లూ ఇచ్చాను, ఎక్స్టర్నల్లో రెడ్ ఇచ్చాను. ఏ కలర్ అప్లై అవుతుంది అనుకుంటున్నారు? బ్రౌనా సార్? బ్రౌన్. ఎందుకంటే స్పెసిఫిసిటీ కాన్సెప్ట్లో ఫస్ట్ మనం సెలెక్టర్స్ కాన్సెప్ట్ పోకముందర ఈ కాన్సెప్ట్ చెక్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ ఎప్పుడు చూసినా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్కి లో ప్రయారిటీ ఉంటుంది, తర్వాత ఇంటర్నల్ సిఎస్ఎస్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, ఇంటర్నల్ తర్వాత ఇన్లైన్కి. సో అన్నిటికన్నా ఎక్కువ ఏదైనా అంటే ఇన్లైన్లో ఇచ్చే స్టైల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. సో కంప్లీట్గా సారీ, సేమ్ ఎలిమెంట్కి స్టైలింగ్ అనేది మనము ఇచ్చామంటే ఆ సేమ్ ఎలిమెంట్కి సేమ్ స్టైలింగ్, ఇక్కడ కలర్ చేంజ్ చేస్తున్నాం, ఇక్కడ కలర్ చేంజ్ చేస్తున్నాం, అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ ఫైల్లో కూడా కలర్ చేంజ్ చేస్తున్నాం అంటే అది ఇన్లైన్లో ఉండే కలర్ని మాత్రం కన్సిడర్ చేస్తాను. నౌ ఐఎమ్ రిమూవింగ్ దిస్ కలర్, ఈ కలర్ని రిమూవ్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నెక్స్ట్ మీరు ఇప్పుడు చూసారంటే యాక్చువల్లీ నేను అవుట్పుట్ చూపలేదు కదా, లెట్ మీ షో యూ అవుట్పుట్. So brown. Okay, this is brown color. Okay, you are getting some brown color. Next thing వచ్చి when you try to remove this inline styling remove చేసినప్పుడు ఇప్పుడు ఏం అప్లై అవుతుంది? బ్లూ సార్. బ్లూ. యా, యూఆర్ కరెక్ట్. బ్లూ అప్లై అవుతుంది. నెక్స్ట్ ఈ బ్లూ రిమూవ్ చేసినప్పుడు రెడ్ సార్. రెడ్ కలర్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పుడు ఫస్ట్ లోయెస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుందంటే ఎక్స్టర్నల్ ఫైల్కి ఉంటుంది. తర్వాత ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుందంటే ఎక్స్టర్నల్ ఫైల్లో సేమ్ ఎలిమెంట్కి స్టైలింగ్ ఇచ్చి అదే సేమ్ ఎలిమెంట్కి సేమ్ స్టైలింగ్ అనేది ఇంటర్నల్ డిక్లేర్ చేస్తే ఇంటర్నల్ ఓవర్ రైట్ చేస్తుంది. తర్వాత ఇంటర్నల్ని ఎవరు ఓవర్ రైట్ చేస్తారంటే ఇన్లైన్ ఓవర్ రైట్ చేస్తుంది. సో ఇది వన్ స్పెసిఫిసిటీలో ఫస్ట్ కాన్సెప్ట్. ఇది స్పెసిఫిసిటీలో ఫస్ట్ కాన్సెప్ట్, లోయెస్ట్ ప్రయారిటీ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్, నెక్స్ట్ ప్రయారిటీ ఇంటర్నల్ సిఎస్ఎస్, హైయెస్ట్ ప్రయారిటీ ఇన్లైన్ సిఎస్ఎస్. సో ఇప్పుడు ఎలాగైతే ఎక్స్టర్నల్ కి, ఇంటర్నల్ కి, ఇన్లైన్ కి ప్రయారిటీ డిసైడ్ చేస్తున్నాము, సో సెలెక్టర్స్ కూడా మనం ర్యాంకింగ్స్ ఇస్తాం. ఓకే, సెలెక్టర్స్ కూడా ర్యాంకింగ్ ఇస్తాం. ఆ సెలెక్టర్స్ ర్యాంకింగ్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఐ విల్ మేక్ యూ అండర్స్టాండ్. ఓకే, సో వెయిట్ ఎ సెకండ్. ఐ వాంట్ టు గెట్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ కోసం ట్రై చేస్తున్నాను. జస్ట్ గివ్ మీ సెకండ్.
ఓకే. సో సెలెక్టర్స్లో ఫస్ట్ మనం డిస్కషన్ సెలెక్టర్ అనేది యూనివర్సల్ సెలెక్టర్, తర్వాత ఎలిమెంట్ సెలెక్టర్, తర్వాత వి డిస్కస్డ్ క్లాస్ సెలెక్టర్, తర్వాత తర్వాత ఐడి సెలెక్టర్. ఓకే. ఐడి సెలెక్టర్. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు ఎలాగైతే ఎక్స్టర్నల్కి ఇంటర్నల్కి ఇన్లైన్కి మనము ర్యాంకింగ్స్ ఇచ్చామో అలానే మనకి సిఎస్ఎస్ సెలెక్టర్స్ స్పెసిఫిసిటీలో సిఎస్ఎస్ సెలెక్టర్స్ కూడా ర్యాంకింగ్ ఉంది. సో ఫస్ట్ లోయెస్ట్ ర్యాంకింగ్ లోయెస్ట్ ర్యాంకింగ్ దీనికి ఏంటంటే జీరో. గుర్తుపెట్టుకోండి, జీరో. జీరో ర్యాంకింగ్ వచ్చి యూనివర్సల్ సెలెక్టర్. నెక్స్ట్ దాని తర్వాత ర్యాంక్ వచ్చి ఎలిమెంట్కి దాని తర్వాత ర్యాంకింగ్ వన్. తర్వాత మ్, తర్వాత ఐడి సెలెక్టర్కి నెక్స్ట్ ర్యాంకింగ్. ఓకే. నెక్స్ట్ ర్యాంకింగ్ క్లాస్ సెలెక్టర్కి, సారీ. తర్వాత తర్వాత ఐడి సెలెక్టర్కి ఏమో ఆ, దాని తర్వాత ర్యాంకింగ్. తర్వాత ఇన్లైన్కి ఐ లెట్ యు నో వాట్ ఈస్ దిస్ 100 01 అంటే ఏంటి, 110 అంటే ఏంటి అదేంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి 1000. ఓకే. సో ఇప్పుడు దీని అర్థం ఏంటంటే జీరో ఇవన్నీ జస్ట్ ఇవి చాలా, మీరు అక్రాస్ ద వెబ్ చూస్తే చాలా చాలా టైప్స్లో డినోట్ చేసి ఉంటారు, చాలా వేరే వేరే రకంగా. ఇంకొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే ఇదొక జీరో జీరో జీరో. సో ఇలాగా నెక్స్ట్ దీనికి ఎలిమెంట్ సెలెక్టర్కి 0,0,0,1 సో ఈ విధంగా. అంటే ఇది మీకు గుర్తున్నాయా మీకు? మనకి బై ఐ ఫర్గాట్. బైనరీ కోడ్ సార్. బైనరీ కోడ్స్. 8421. మైండ్లోకి రాల బైనరీ కోడ్స్. సో బైనరీ కోడ్స్ ఉంటాయి కదా, సేమ్ థింగ్. 0 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత మనకి 8421 కాన్సెప్ట్ ఉంది కదా బైనరీలో. సో వీ డోంట్ వాంట్ టు గో టు దట్ మచ్ ఆఫ్ డీప్గా పోవాల్సిన అవసరం లేదు. 8421 బైనరీ కోడ్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్స్ ఇవి. సో మనకి ఎలా కావాలంటే చాలా వరకు త్రూ అవుట్ ద వెబ్సైట్ దెర్ ఆర్ మెనీ వేస్ టు రిప్రజెంట్ దిస్ ర్యాంకింగ్. బట్ ఇన్ జనరల్ మీరు గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్కి 0 ర్యాంక్ ఉంటుంది, ఎలిమెంట్ సెలెక్టర్కి 1 ర్యాంక్ ఉంటుంది, క్లాస్ సెలెక్టర్కి 10 ఉంటుంది, ఐడి సెలెక్టర్కి 100 ఉంటుంది, ఇన్లైన్కి 1000 ఉంది. ఇప్పుడు 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 మీరు ఇప్పుడు చరణ్ అడిగారు కదా డౌట్. చరణ్ అడిగిన డౌట్ ఏంటి? ఆ, చరణ్ ఏమన్నారు? మనం వి షల్ గో బ్యాక్ టు ఫస్ట్. ఓకే. సో ఇప్పుడు చరణ్ అడిగిన కాన్సెప్ట్ ఏంటంటే యూనివర్సల్ సెలెక్టర్ని యూనివర్సల్ సెలెక్టర్ ఫస్ట్ తర్వాత ఇస్తే ఓకే. ఫస్ట్ తర్వాత ఇస్తే ఇప్పుడు ఈ ఎలిమెంట్ చూద్దాం. ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఉందా, ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ యొక్క స్పెసిఫిసిటీ చెక్ చేద్దాం. స్పెసిఫిసిటీ చెక్ చేసినప్పుడు ఇప్పుడు పారాగ్రాఫ్కి ఫస్ట్ ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్కి మనం ఐడి ఇచ్చాము, క్లాస్ ఇచ్చాము, అలానే అలానే దీనికి యూనివర్సల్ సెలెక్టర్ కూడా ఇచ్చాము. ఫస్ట్ యూనివర్సల్ సెలెక్టర్కి జీరో ఉంటుంది ఫస్ట్. మనం విషల్ గెట్ ఫ్రమ్ ఫస్ట్. ఓకే. ఇది రిమూవ్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఇప్పుడు మనం ఏమి ఇవ్వలేదు. ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్కి మనం ఐడి కానీ క్లాస్ కానీ డిక్లేర్ చేసాం. ఫస్ట్ మనం లెట్స్ ట్రై టు అప్లై కలర్ యూజింగ్ ఓన్లీ యూనివర్స్ సెలెక్టర్ మాత్రమే యూజ్ చేద్దాం. యూనివర్స్ సెలెక్టర్ చేసినప్పుడు దీని ర్యాంక్ ఎంత నేను చెప్పినట్టు ర్యాంక్ అనేది జీరో ఉంది. సో జీరో ర్యాంక్ ఉంది. ఇంకా నీకు మిగతా పారాగ్రాఫ్కి క్లాసు ఐడి డిక్లేర్ చేసాం, బట్ దానికి స్టైల్స్ లేవు, దానికి ఎటువంటి స్టైల్స్ మనం అప్లై చేయలేదు. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే వీ హ్యావ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ అండ్ వీ హ్యావ్ యూనివర్సల్ సెలెక్టర్ యూనివర్సల్ సెలెక్టర్ యూనివర్సల్ సెలెక్టర్ ఉంది. ఓకే. యూనివర్సల్ సెలెక్టర్ ఉంది. ఇప్పుడు దీని అర్థం ఏంటి? పారాగ్రాఫ్ ఉంది, యూనివర్సల్ సెలెక్టర్ ఉంది. ఇప్పుడు దీని ర్యాంకింగ్ ఎంత? యాక్చువల్లీ జీరో. ఇది ఈ జీరో ర్యాంక్ తప్ప ఇంకా ఏ ర్యాంక్ అన్నా ఉందా ఇక్కడ? ఈ జీరో ర్యాంక్ తప్ప ఇంకే ర్యాంక్ అన్నా ఉందా? సో ఇది లేదు కాబట్టి మీకు డైరెక్ట్గా జీరో ర్యాంక్తో ఉన్న ఆ కలర్ అప్లై అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏంటంటే జస్ట్ సింపుల్గా ఐ వాంట్ టు జస్ట్ గివ్ యూ పారాగ్రాఫ్ ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ సెలెక్టర్కి ఇస్తాను. ఎలిమెంట్ సెలెక్టర్ వచ్చేసి కలర్ బ్లూ ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే ఇది ఎలిమెంట్ సెలెక్టర్ యొక్క ర్యాంక్ ఎంత చెప్పాను నేను? 1 చెప్పాను. ఇప్పుడు దీనికి ఏమైందంటే పి ఇంటూ ఎలిమెంట్
ఐ మీన్ పి 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 జస్ట్ అనుకోండి పి ఇంటూ ఎలిమెంట్ అని. ఇప్పుడు దీని ర్యాంక్ ఎంత 1. ఇప్పుడు నేను యూనివర్సల్ సెలెక్టర్ ఉంది, యూనివర్సల్ సెలెక్టర్ ఉంది, అలానే ఎలిమెంట్ సెలెక్టర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశాను, ఫస్ట్ పి పి యూనివర్సల్ సెలెక్టర్ కాంబినేషన్ చేశాను. పి యూనివర్సల్ సెలెక్టర్ కాంబినేషన్ చేసినప్పుడు నాకేమొచ్చింది, 0 వచ్చింది. 0 వచ్చింది. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది, ఇక్కడ పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఉంది, ప్లస్ ఎలిమెంట్ సెలెక్టర్ యొక్క ర్యాంక్ ఎంత 1. 0 కన్నా ర్యాంక్ పెద్ద 0 కన్నా ర్యాంక్ 1 పెద్దదే కదా. వాట్ ఈస్ ఏ ర్యాంక్ 1 అనేది 0 కన్నా పెద్దదే కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ స్పెసిఫిసిటీ కాన్సెప్ట్లో జీరోని 1 ఓవర్ రైట్ చేస్తుంది. దానివల్ల మీకు ఏం చేస్తుందంటే సింపుల్గా కలర్ బ్లూ అప్లై అవుతుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ సేమ్ సేమ్ సిమిలర్లీ ఇప్పుడు మనం ఎలా అయితే చూస్తున్నామో సేమ్ నెక్స్ట్ వచ్చి నేనేం చేశాను, పారాగ్రాఫ్ ఎలిమెంట్ డాట్ క్లాస్ నేమ్. ఇప్పుడు నేను దీనికి క్లాస్ ఇచ్చాను. సేమ్ థింగ్ ఇక్కడ ఒక పేరా ఇచ్చి గ్రీన్ కలర్ గ్రీన్ ఇచ్చాను. ఇప్పుడు ఏమైందంటే నాకు ఫస్ట్ ఏముంది, పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఉంది, పారాగ్రాఫ్ ఎలిమెంట్ నెక్స్ట్ క్లాస్ ఉంది పేరా. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఏముంది, ఎలిమెంట్ ప్లస్ క్లాస్ సెలెక్టర్. ఓకే, ఎలిమెంట్ ప్లస్ క్లాస్ సెలెక్టర్. ఇప్పుడు దీని ర్యాంక్ ఏమవుతుంది, ఎలిమెంట్ సెలెక్టర్ ర్యాంక్ ఎంత 1. ఓకే, ప్లస్ క్లాస్ సెలెక్టర్ ర్యాంక్ ఎంత 10. ఇప్పుడు దీని ఓవరాల్ ర్యాంక్ ఏంటంటే 11. ఓకే, ఓవరాల్ స్కోర్ ఎంతంటే 11. ఇక్కడ ఏముంది, ఇక్కడ పారాగ్రాఫ్ ఎలిమెంట్ మాత్రమే ఉంది, ఇక్కడ ఏంది యూనివర్సల్ సెలెక్టర్ మాత్రం ఉంది. యూనివర్సల్ సెలెక్టర్ ఉన్నప్పుడు ఓవరాల్ స్కోర్ 0, ఎలిమెంట్ ఉన్నప్పుడు ఓవరాల్ స్కోర్ 1. ఇప్పుడు అదే ఎలిమెంట్కి క్లాస్ అటాచ్ అయింది, ఎలిమెంట్ ప్లస్ క్లాస్, దెన్ ఏమైంది ర్యాంక్ ఏమైంది 11. ఈ కండిషన్ వల్ల 0 1 11 అనేది హైయెస్ట్ కాబట్టి ఇది సింప్లీ సి గ్రీన్ కలర్. నెక్స్ట్ పారాగ్రాఫ్ తర్వాత ఐడి. ఓకే, ఐడి ఉంది. ఇప్పుడు ఏంది, ఎలిమెంట్ ఉంది, ఎలిమెంట్ ప్లస్ ఐడి. ఇప్పుడు ఏమైంది, ఎలిమెంట్కి ఏమో 1 ప్లస్ ఐడికి ఏమో 100. ఇప్పుడు నీకేమవుతుంది 101. ఇప్పుడు తర్వాత ఏమవుతుంది, ఈ ఈ ఈ ప్లేస్లో ఏం జరుగుతుంది, సింపుల్గా హ్యాష్ ఐడి ఫస్ట్ సార్ కలర్ 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 ఎల్లో లేకపోతే క్రిమ్సన్, ఎనీథింగ్ బ్రౌన్. ఓకే, లెట్స్ బ్రౌన్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఐడికి ఎక్కువ స్కోర్ ఉంది కాబట్టి వాట్ ఇస్ దిస్, క్లాస్ సార్, ఐడి కాదు అది, అంటే స్టైల్ ఇచ్చే కాడ ఇక్కడ లాస్ట్ దాంట్లో సార్ మీరు Hmm. ఐడి సార్ ఎల్లో కలర్ ఉంది కదా దాని పైన సార్ ఐడి అని ఇచ్చారు, ఫస్ట్ అని ఇవ్వాలి సార్. సారీ మై బ్యాడ్. ఓకే, ఎల్లో కలర్ ఎందుకు అప్లై అయిందంటే ఇట్ హ్యాస్ హైయెస్ట్ స్కోర్. నెక్స్ట్ పారాగ్రాఫ్ ప్లస్ ఇన్లైన్. ఇక్కడ ఏమవుతుంది, ఈ కేసులో ఎలిమెంట్ ప్లస్ ఇన్లైన్, ఇక్కడ ఏమవుతుంది, ఎలిమెంట్కి 1, ఇన్లైన్కి ఏమో 1000. ఓకే, 1000. సో ఇప్పుడు 1001 కాన్సెప్ట్. సో ఇదే కాన్సెప్ట్లో ర్యాంకింగ్ అనేది ఈ విధంగానే మనం డిసైడ్ చేస్తాం. ఓకే, ఎంత హార్డ్ కాన్సెప్ట్ ఉన్నా కానీ ఎంత థింగ్ ఉన్నా కానీ ఇదే స్పెసిఫిసిటీ రూల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శరణ్ అడిగిన క్వశ్చన్ ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేస్తాను. ఐ వాంట్ టు టేక్ దిస్ వన్, Ctrl+X చేసి ఇక్కడ పెడతాను. ఓకే, ఇప్పుడు ఏ కలర్ అప్లై అవుతుంది, ఎల్లో ఎల్లోనే ఉంటుంది బికాస్ ఆఫ్ స్పెసిఫిసిటీ. ఓకే, దిస్ ఈస్ ద రీజన్ బిహైండ్ వై లేటర్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది అంటే లేటర్ వాల్యూ ప్రీవియస్ వాల్యూని లేటర్ వాల్యూ ఓవర్ రైట్ చేస్తుంది అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఐ విల్ షో యూ దట్. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చాను, సేమ్ ఫస్ట్కి నేను ఇంకో కలర్ ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ క్రిమ్జన్. ఓకే, జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ఎ క్రిమ్జన్ కలర్. ఓకే, ఇప్పుడైనా యాక్చువల్ అయితే ఫస్ట్ హ్యాష్ ఐడికి కలర్ నేను స్టైలింగ్ అప్లై చేశాను, ఎల్లో స్టైలింగ్ అప్లై చేశాను. నెక్స్ట్ ఏమైంది, మళ్ళీ క్రిమ్జన్ అప్లై చేశాను. సో ఈ కేసులో ఎల్లో వాల్యూ విల్ బి ఓవర్ రైటెడ్ విత్ క్రిమ్జన్ వాల్యూ. ఓకే, సో ఇలా సేమ్ ఉన్న పరిస్థితిలో మనం ప్రీవియస్ వాల్యూని లేటర్ వాల్యూ ఓవర్ రైట్ చేస్తుంది. బట్ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ సెలెక్టర్స్ ఉన్నప్పుడు
110%, it completely based on the specificity. స్పెసిఫిసిటీ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మీకు ఈ పర్టికులర్ ఏ స్టైల్ అప్లై అవ్వాలనేది డిసైడ్ అవుతుంది. ఓకేనా? క్లియర్ అబౌట్ స్పెసిఫిసిటీ. సో అందరూ క్లియర్గా ఉన్నారా? అర్థమైందా స్పెసిఫిసిటీ ఎలా వర్క్ అవుతుంది అనేది? సో నేనేం చెప్తానంటే ఐ ట్రై టు గివ్ మోర్ ఎక్సర్సైజెస్. సారీ, ఇప్పుడు వస్తే నీ వాయిస్ బ్రేక్ అవుతుంది చాలా. మళ్ళీ ఒకసారి. సార్ వస్తే వినపడుతున్నా సార్. ఇప్పుడు ఓకే, చెప్పు. హలో. ఇప్పుడు ఉన్నటువన్నీ వస్తే హ్మ్? అంటే అన్ని ఇస్తే ఇన్లైనే వస్తుంది కదా సార్, ఎక్కువ ర్యాంక్ కాబట్టి. ఇప్పుడు ఇన్లైన్ కి ఇక్కడ చూసావు కదా, ఇన్లైన్ కి 1000 ఉంది. ఇన్లైన్ కి నువ్వు ఏది ఇచ్చినా ఇవన్నీ ఇచ్చావు. యూనివర్సల్ ఇచ్చావు, ఎలిమెంట్ ఇచ్చావు, క్లాస్ ఇచ్చావు, ఐడి ఇచ్చావు, ఇన్లైన్ కూడా మెన్షన్ చేసావు. ఇన్లైన్ మెన్షన్ చేయడం స్కోర్ ఎంత? 1001. 1000 వీటన్నిటికన్నా 1001 ఎక్కువే కదా. సో ఏ కేసులో అయినా కానీ ఇన్లైన్ కే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఓకే. సో ఓకే సార్. నేనేం చేశానంటే ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందా లేదా అనేది నాకు హెడ్సప్ చెప్పండి చాట్లో. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అంటే నేను మోర్ ఎక్సర్సైజెస్, మోర్ క్వశ్చన్స్ నేను ప్రాక్టీస్కి నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ యూస్ చేస్తాను. అంటే కాంబినేషన్స్ ఆఫ్ యూనో సెలెక్టర్, ఎలిమెంట్ సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్, ఇన్లైన్ సెలెక్టర్ అన్నిటిని యూస్ చేసి నేను ఐ ట్రై టు పోస్ట్ సమ్ క్వశ్చన్స్. కానీ ఐ ఎక్స్పెక్ట్ సమ్ 100%, అట్లీస్ట్ 80% ఆఫ్ అటెండెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఆ క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేస్తాను. మీరు జస్ట్ ఆ స్నిప్పెట్స్ని మీరు ట్రై చేయండి మీ లోకల్లో. ఇప్పుడు నేను ఎలాగైతే చూపించానో సేమ్ థింగ్ ఇదే ఇదే వేలో యూ జస్ట్ ట్రై యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ లోకల్. మీ లోకల్లో ట్రై చేయండి. ఈ స్పెసిఫిసిటీ కాన్సెప్ట్ మీకు పిక్చర్ క్లారిటీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఐ విల్ బీ పోస్టింగ్ సమ్ క్వశ్చన్స్ ఆఫ్టర్ దిస్ సెషన్. ఈ సెషన్ తర్వాత నేను కొన్ని పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసినప్పుడు మీరు జస్ట్ ఒకసారి గో త్రూ అవ్వండి. మీకు ఖచ్చితంగా 110% అర్థమైపోతుంది. నెక్స్ట్ నేను ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు అవన్నీ ట్రై చేస్తే మీకు కాన్సెప్ట్ కొంచెం క్లారిటీగా దొరుకుతుందని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ. ఈ సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ అనేది మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టు అండర్స్టాండ్ విచ్ సెలెక్టర్ ఓవర్ రైట్స్ విచ్ వన్. ఓకే. నౌ వీ షల్ గెట్ బ్యాక్ టు అవర్ కాన్సెప్ట్. మనం బ్యాక్ వచ్చేద్దాం. మన కాన్సెప్ట్ ఎక్కడ ఉన్నాము? బేసిక్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ అయిపోయింది. నెక్స్ట్ కాంబినేటర్ సెలెక్టర్స్. ఈ కాంబినేటర్స్ అంటే ఏంటి? కాంబినేటర్స్ ఎలా వర్క్ అవుతాయి? I will give you some information about it. Okay, let's start discussing about combinators. Okay, ఇప్పటివరకు మీరు ఏం చూసారు? ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ చూశారు, ఇంటర్నల్ సిఎస్ఎస్ చూశారు, ఇన్లైన్ సిఎస్ఎస్ చూశారు. అలానే ఒక పర్టికులర్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకోనికి మన దగ్గర ఎన్ని సెలెక్టర్స్ ఉన్నాయో, బేసిక్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ ఎన్ని ఉన్నాయో అన్ని చూశారు. యూనివర్సల్ సెలెక్టర్ చూశారు, ఐడి సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్ అండ్ పారాగ్రాఫ్ సెలెక్టర్. హ్యావ్ యూ ఎవర్ థింక్ ఇప్పుడు కాంబినేటర్స్ అంటే ఏం లేదు, ఒక సెలెక్టర్కి ఇంకో సెలెక్టర్ని కంబైన్ చేస్తాం. వీ విల్ బి కంబైనింగ్, జస్ట్ థింక్, వీ విల్ బి కంబైనింగ్ ద సెలెక్టర్స్ ని కంబైన్ చేస్తాం. కంబైన్ చేసి ఒక రిలేషన్షిప్ ని బిల్డ్ చేస్తాం. అది ఎలా అనేది వి షల్ డిస్కస్ నౌ. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఆ కాంబినేట్ సెలెక్టర్స్ లో. అసలు కాంబినేట్ సెలెక్టర్స్ లో ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది క్లియర్ గా వీ విల్ బి కంబైనింగ్ సెలెక్టర్స్ అండ్ దేర్ రిలేషన్షిప్ అండ్ డిస్కస్ their relationship. Okay, their relationship. So this is ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాంబినేటర్స్ కాన్సెప్ట్ కూడా మీరు కొద్దిగా ఫోకస్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 50% ఆఫ్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ కంప్లీట్ అయిపోతుంది. సో దీనికన్నా ముందు నేను ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు జస్ట్ గో టు ఐ ట్రై టు మేక్ యూ అండర్స్టాండ్ విత్ బేసిక్ ఒక బేసిక్ మనం అనాలజీ యూస్ చేస్తాం. ఆ బేసిక్ అనాలజీ యూస్ చేసి మనం ట్రై చేద్దాం. తర్వాత నెక్స్ట్ వి షల్ అండర్స్టాండ్ విత్ ద కాన్సెప్ట్, టెక్నికల్ గా కాన్సెప్ట్ విందాం. ఓకే. సో నౌ థింక్ ఆఫ్ లైక్ దిస్ ఈస్ వన్ హెడ్. ఓకే, ఇది వన్ హెడ్. ఓకే, దిస్ ఈస్ వన్ హెడ్. ఓకే, నెక్స్ట్ 2, 3, 4, 5, 6, 7, 8. Okay, next again 1, 2.
I want to make you with some analogy, okay? I'll just try to give you some analogy. Based on that analogy, you can understand the concept of these combinators, okay? Okay. ఓకే. నౌ ఇక్కడ ఒక ఫ్యామిలీ ట్రీ రాశాను. ఓకే. థింక్ ఆఫ్ లైక్ దిస్ ఇస్ ఫ్యామిలీ ట్రీ. ఇది ఒక ఫ్యామిలీ ట్రీ. కంప్లీట్ కాంబినేట్ సెలెక్టర్స్ అంతా ఈ ఎనాలజీ యూస్ చేసి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే. సో నౌ థింక్ యాజ్ దిస్ ఇస్ గ్రాండ్ ఫాదర్. ఓకే. థింక్ దిస్ ఇస్ ఎ గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్ తర్వాత థింక్ దిస్ ఇస్ ఎ ఫాదర్, అంకుల్, ఐ మీన్ బాబాయ్, ఐ మీన్ ఫాదర్, బాబాయ్, జస్ట్ అత్త, లైక్ సంథింగ్ లైక్ ఫాదర్ బ్రదర్, ఫాదర్ సిస్టర్, ఫాదర్ సిస్టర్, something like father brother or things like that. Okay, so these are ఈ మెయిన్ రూట్ వచ్చి గ్రాండ్ ఫాదర్ తర్వాత జనరేషన్ వచ్చి ఈ జనరేషన్, తర్వాత జనరేషన్ వచ్చి తర్వాత ఈ పర్టికులర్ పర్సన్ కి యొక్క చైల్డ్ ఈ రెండు, ఈ పర్టికులర్ యొక్క పర్సన్ చైల్డ్ ఈ రెండు. సో అలా థింక్ చేసుకోండి, అలా జస్ట్ అనాలజీ థింక్ చేసుకోండి. బట్ ఈ గ్రాండ్ ఫాదర్ యొక్క చైల్డ్ డైరెక్ట్ చైల్డ్స్ ఎవరంటే చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6, చైల్డ్ 7, 7 చిల్డ్రన్. మళ్ళీ ఈ చిల్డ్రన్ కి 2 చిల్డ్రన్స్. ఓకే, ఇది ఒక జస్ట్ ఫ్యామిలీ ట్రీని గుర్తుపెట్టుకోండి. ఐ వాంట్ టు మేక్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ అనాలజీ. ఓకే, సో ఈ అనాలజీ యూస్ చేసుకొని మనం ఒకసారి అర్థం చేసుకుందాం. దెన్ వి ట్రై టు గో టు టెక్నికల్ వేలో గుర్తు. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఐ వాంట్ టు సే యూ డిసెండెంట్. డిసెండెంట్ అంటే అర్థం ఏంటి? వాట్ యూ మీన్ బై డిసెండెంట్? డిసెండెంట్ అంటే జనరల్ మీనింగ్ డిసెండెంట్ అంటే అర్థం ఏంటి? జనరల్ మీనింగ్ డిసెండెంట్ అంటే అర్థం ఏంటి? చెప్పండి, డిసెండెంట్ అంటే అర్థం ఏంటి? నెట్లో కొట్టండి, నెట్లో కొట్టి చెప్పండి, పర్లేదు. డిసెండెంట్ అంటే అర్థం ఏంటి? చెప్పాలి ఆన్సరు. ఐ ఆస్కింగ్ ఇంగ్లీష్ మీనింగ్ అడుగుతున్నా. డిసెండెంట్ అర్థం ఏంటి? నో వరీస్, జస్ట్ మీకు తెలిసింది చెప్పండి. డిసెండెంట్ అంటే అర్థం ఏంటి? కమాన్ గైస్, ఐ ఆడిబుల్? హలో, నేను వినిపిస్తుందా నా వాయిస్? ఎస్ సార్. డిసెండెంట్ అర్థం ఏంటి? డిసెండెంట్ అంటే అర్థం ఏంటి? వాట్ యూ మీన్ బై డిసెండెంట్? ఓకే, లెట్ మీ షో యూ దట్ వన్ ఆల్సో. ఓకే, డిసెండెంట్. పర్సన్ సార్. Descendant, a person who belongs to the same family as somebody who lived a long time ago. Her family are descendants of one of the first Englishmen arrive in India. Okay. వంశం 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 యా వంశం యా వంశంని ఏమంటాం? ఈ డిసెండెంట్స్ అంటాం. సో ఇక్కడ నేను ఇక్కడ ఏం చెప్పాలంటున్నా అంటే, డిసెండెంట్ అంటే ఏంటంటే వంశం. సో ఈ ఫ్యామిలీ ట్రీ ఉందా, ఇతను మెయిన్ గ్రాండ్ ఫాదర్. ఇతనికి సంబంధించిన వాళ్ళంతా ఈ 7 మెంబర్స్ ఇతనికి సంబంధించిన వాళ్ళే. నెక్స్ట్ తర్వాత ఈ పర్టికులర్ 7 మెంబర్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఇతనికి సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు డిసెండెంట్ సెలెక్టర్ అనుకో, డిసెండెంట్ సెలెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డివ్ అనుకో, ఇది ఒక డివ్. ఈ గ్రాండ్ ఫాదర్ అనేవాడు డివ్ తర్వాత మనం డిసెండెంట్ సెలెక్టర్ యూస్ చేసిన తర్వాత డిసెండెంట్ సెలెక్టర్ పి డివ్ పి. దీని అర్థం ఏంటంటే, డివ్ స్పేస్ పి రాసామంటే డిసెండెంట్ సెలెక్టర్. ఈ డివ్ అంటే ఎవరంటే ఈ గ్రాండ్ ఫాదర్, ఈ పి అంటే ఎవరంటే చిల్డ్రన్. ఇప్పుడు డివ్ స్పేస్ పి, ఈ టెక్నికల్ కాన్సెప్ట్ మళ్ళీ చదువుదాము, బట్ గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికైతే ఈ గ్రాండ్ ఫాదర్ అనేవాడు ఉన్నాడు. ఈ గ్రాండ్ ఫాదర్ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిసెండెంట్స్. ఇప్పుడు నేను హూ ఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్రాండ్ ఫాదర్ అని చెప్తే వీళ్ళందరినీ చూపిస్తా, అంతే కదా? వీళ్ళందరినీ కూడా ఈ గ్రాండ్ ఫాదర్ యొక్క వంశం ఎవరంటే ఈ 7 మెంబర్స్ని చూపిస్తా, తర్వాత ఈ మొత్తం మెంబర్స్ అందరినీ చూపిస్తా. అంతేనా డిసెండెంట్ అంటే? వాట్ యు సే గైస్, డిసెండెంట్ అంటే అంతేనా మీనింగ్? సార్
యా, డిసెండెంట్ అంటే మీనింగ్ అంటే ఏంది? వంశం. ఈ వంశంలో ఈ ఈ ఈ గ్రాండ్ ఫాదర్ కి సంబంధించిన వంశం ఎవరంటే ఈ కంప్లీట్ వింగ్ చూపిస్తాను. తర్వాత ఈ కంప్లీట్ తర్వాత ఈ వింగ్ కి సంబంధించిన ఈ మెంబర్స్ కూడా దీనికి సంబంధించిన వాళ్ళని చెప్పిస్తా. ఈ గ్రాండ్ ఫాదర్ సంబంధించిన వాళ్ళు చూపిస్తాను. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఐ వాంట్ టు లెట్ యూ అండర్స్టాండ్ ద డిసెండెంట్ సెలెక్టర్. సో కాంబినేటర్స్ లో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే డిసెండెంట్ సెలెక్టర్. ఓకే, ఈ డిసెండెంట్ సెలెక్టర్ ఎలా వర్క్ అవుతారంటే ఐ విల్ షో యూ. I'll just remove this one, all those things. Okay, I'll just create div. ఎన్ని divs క్రియేట్ చేద్దాం? 10 divs క్రియేట్ చేద్దాం. 10 divs లో each should have paragraph element. ఓకే, paragraph. ఓకే, ఇక్కడ కంటెంట్ రాలేదా? కంటెంట్ రాలేదే. ఓకే, మైట్ బి నో ప్రాబ్లం, ఐ రీప్లేస్. ఓకే, ఐ క్రియేటెడ్ 10 మెంబర్స్. ఓకే, ఒకటి ఉన్నారు, 10 మెంబర్స్ ఉన్నారు. ఓకే, తర్వాత ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ థింగ్. లైక్ ఐ వాంట్ జస్ట్ క్రియేట్, మనం ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం, దానిలాగే డిస్కస్ చేద్దాం దీంట్లో. div అండ్ ఐ విల్ ఇంక్లూడ్ దిస్ వన్ ఇంటూ వన్ వింగ్. దీన్ని ఒక wing లో క్రియేట్ చేస్తాను. ఓకే, ఓకే, తర్వాత ఇంకొక div చేసుకుంటాను. జస్ట్ ఐ వాంట్ ట్రై టు మేక్ యూ అండర్స్టాండ్. అనాలజీ ఎందుకు యూస్ చేశానంటే ఐ వాంట్ టు మేక్ యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ డిసెండెంట్స్ యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకుని చెప్తాను. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది పేరెంట్. ఈ డివ్ అనేవాడు పేరెంట్ వాడు. ఇది చైల్డ్ గ్రాండ్ ఫాదర్ తర్వాత ఈ యొక్క కొడుకులు ఒక్కటే ఉందా? షట్. ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్ వన్, కంట్రోల్ ఎక్స్. ఓకే, నౌ సి. ఫస్ట్ గ్రాండ్ ఫాదర్. ఈ గ్రాండ్ ఫాదర్ తర్వాత వీడికి సంబంధించిన చిల్డ్రన్ ఇద్దరు, వీడికి సంబంధించిన చిల్డ్రన్ ఇద్దరు. దాని తర్వాత ఇంకొక చిల్డ్రన్, ఆ, ఇంకొక ఇంకొక చిల్డ్రన్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, థింగ్ ఏంటంటే వీడు ఫస్ట్ గ్రాండ్ ఫాదర్ డివ్ అనేవాడు గ్రాండ్ ఫాదర్. తర్వాత వీడి యొక్క సిబ్లింగ్స్ ఎవరు? ఫస్ట్ డివ్, సెకండ్ డివ్, తర్వాత పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్, ఫోర్త్ పారాగ్రాఫ్, ఫిఫ్త్ పారాగ్రాఫ్. వీడికి ఐదు ఐదు ఫైవ్ ఫైవ్ మెంబర్స్, 5 చిల్డ్రన్. ఈ గ్రాండ్ ఫాదర్ డివ్ కి 5 చిల్డ్రన్. అందులో ఫస్ట్ చిల్డ్రన్ వచ్చి డివ్, ఈ సెకండ్ చిల్డ్రన్ డివ్, తర్వాత థర్డ్ చిల్డ్రన్ పారాగ్రాఫ్, ఫోర్త్ చిల్డ్రన్ పారాగ్రాఫ్, ఫిఫ్త్ చిల్డ్రన్ పారాగ్రాఫ్. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ డివ్ కి, ఈ పర్టికులర్ ఫస్ట్ డివ్ అంటే గ్రాండ్ ఫాదర్ యొక్క ఫస్ట్ సన్ కి మళ్ళా పారాగ్రాఫ్, ఈ 5 చిల్డ్రన్ ఉన్నారు. దాంతోపాటు ఇంకొక డివ్ ఉన్నారు. చూడండి, సింపుల్గా ఈ గ్రాండ్ ఫాదర్ యొక్క ఫస్ట్ చిల్డ్రన్ కి మళ్ళా 5 పారాగ్రాఫ్స్, 5 చిల్డ్రన్ ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ ఒక డివ్ ఉన్నారు, సిక్స్త్ డివ్. అంటే ఇప్పుడు ఫస్ట్ సన్కి ఎంతమంది చిల్డ్రన్ అంటే 6 మెంబర్స్. అందులో 5 పారాగ్రాఫ్స్ ఒక చిల్డ్రన్, డివ్ అనేది ఇంకో చిల్డ్రన్. సో తర్వాత ఐ వాంట్ మూవ్ దిస్. చాలా ఎక్కువ రాసేసాను ఇక్కడ కాన్సెప్ట్. సార్ అర్థం కాలేదు. అర్థం కాలేదా? ఓకే, అంటే సరే. వెయిట్. యా, అండర్స్టూడ్. వెయిట్. ఓకే, ఐల్ డైరెక్ట్లీ డిఫైన్ వితౌట్ ఒక ఫార్ములా కాకుండా డైరెక్ట్గా రాస్తాను. ఇప్పుడు సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే గ్రాండ్ ఫాదర్ డిక్లేర్ చేస్తాను. ఓకే, థింక్ దిస్ ఎస్ ఈ డివ్ అనేవాడు గ్రాండ్ ఫాదర్ అనుకోండి. ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ ముగ్గురు చిల్డ్రన్స్ క్రియేట్ చేస్తాను. డివ్. ఓకే, div1, this is first children, this is సెకండ్ చిల్డ్రన్, దిస్ ఇస్ థర్డ్ చిల్డ్రన్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే సింపుల్గా నేను ఒక గ్రాండ్ ఫాదర్ని క్రియేట్ చేశాను. సేమ్ లైక్ ఈ అనాలజీ బేస్ చేసుకోండి. ఫస్ట్ గ్రాండ్ ఫాదర్ని ఒక డివ్ ఇది క్రియేట్ చేశాను. ఇది క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ గ్రాండ్ ఫాదర్లో చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3. ఇక్కడ వరకు అర్థమైందా? ఫస్ట్ ఒక గ్రాండ్ ఫాదర్ని క్రియేట్ చేశాను, 3 చిల్డ్రన్ని క్రియేట్ చేశాను. ఇది అర్థమైందా? అర్థమైంది సార్. అంటే ఒక గ్రాండ్ ఫాదర్ కి 3 సన్స్. 3 సన్స్. నెక్స్ట్ ఇంకొకని క్రియేట్ చేస్తున్నాను, పారాగ్రాఫ్. ఓకే, ఇంకొక సన్ క్రియేట్ చేస్తున్నాను, పారాగ్రాఫ్. ఓకే, దిస్ ఇస్ పారాగ్రాఫ్. ఇప్పుడు ఎంతమంది సన్స్ దీనికి? ఈ గ్రాండ్ ఫాదర్ కి ఎంతమంది సన్స్? 4 మెంబర్స్. 4లో 3 వచ్చి ఇది ఫస్ట్ చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, ఫోర్త్ చైల్డ్. ఓకే, తర్వాత మళ్ళీ ఫస్ట్ చైల్డ్ కి మొదటి కొడుకుకి మళ్ళా ఏంటంటే
మళ్ళీ ఒక 2 చిల్డ్రన్. దిస్ ఈస్ ఫస్ట్ చైల్డ్, ఫస్ట్ చైల్డ్, ఫస్ట్ చైల్డ్ ఆఫ్ div. ఓకే. సో ఫస్ట్ సన్కి మళ్ళీ 2 పిల్లలు. ఓకే. తర్వాత సేమ్ థింగ్ సెకండ్ సన్కి, సెకండ్ సన్కి 1 పిల్లోడు, ఒక పిల్ల. ఓకే. థర్డ్ వాళ్ళకి ఎవరు లేరు. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సింపుల్ ఒక ట్రీ ఇది. ఫస్ట్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ తర్వాత 1 2 3 4 చిల్డ్రన్. మళ్ళా ఫస్ట్ చైల్డ్కి 2 అంటే ఇది జస్ట్ లైక్ వాట్ గ్రాండ్ సన్. ఈ గ్రాండ్ ఫాదర్కి వీళ్ళు ఎవరు ఏమవుతారు, గ్రాండ్ ఫాదర్కి డైరెక్ట్గా ఈడు కొడుకు అయితే ఈ కొడుకు యొక్క చిల్డ్రన్స్, ఈ కొడుకు యొక్క చిల్డ్రన్స్ ఈ రెండు. కాబట్టి గ్రాండ్ ఫాదర్కి వీడికి రిలేషన్షిప్ ఏముంటుంది, జస్ట్ లైక్ మా గ్రాండ్ సన్. అంతేనా? ఇది అర్థమైందా? ఈ కాన్సెప్ట్ ఇక్కడ వరకు అర్థమైంది అర్థమైందా? ఓకే. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే సింపుల్గా వెన్ యూ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిసెండెంట్ సెలెక్టర్, డిసెండెంట్ సెలెక్టర్ని కాన్సెప్ట్ అర్థం చేసుకునేటప్పుడు సింపుల్గా మనం ఏం చేస్తామంటే వీళ్ళందరూ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడున్న ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 2, పారాగ్రాఫ్ 3, పారాగ్రాఫ్ 4. ఇప్పుడు నేను సింపుల్గా డిసెండెంట్ సెలెక్టర్ ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే డిఐవి, గ్రాండ్ ఫాదర్ స్పేస్ పారాగ్రాఫ్. ఐఎమ్ సెలెక్టింగ్, ఐఎమ్ సెలెక్టింగ్, ఐఎమ్ సెలెక్టింగ్, ఐఎమ్ సెలెక్టింగ్ ఆల్ ద పారాగ్రాఫ్ డిసెండెంట్స్ ఆఫ్ div. ఈ divకి పారాగ్రాఫ్ డిసెండెంట్స్ ఎవరైతే ఉన్నారో, పారాగ్రాఫ్ డిసెండెంట్స్ ఉంటారు కదా, వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు ఏమవుతుందంటే ఇది గ్రాండ్ ఫాదర్. ఓకే. ఇది గ్రాండ్ ఫాదర్. ఓకే. ఇది గ్రాండ్ ఫాదర్. ఈ గ్రాండ్ ఫాదర్ జస్ట్ ఒక కన్ఫ్యూజ్ అవ్వదండి కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్టే. ఇది గ్రాండ్ ఫాదర్, ఈ గ్రాండ్ ఫాదర్ తర్వాత ఐఎమ్ సెలెక్టింగ్ ఆల్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్. ఈ గ్రాండ్ ఫాదర్కి డైరెక్ట్గా ఈ గ్రాండ్ ఫాదర్ లోపల సంబంధించిన డిసెండెంట్స్ అందరినీ కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ సంబంధించిన డిసెండెంట్స్ ఎవరు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ థింక్ ఆఫ్ లైక్ ఇది మెయిన్ గ్రాండ్ ఫాదర్. ఈ గ్రాండ్ ఫాదర్కి సంబంధించిన డిసెండెంట్స్ అంటే ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఆయనకి సంబంధించిన పిల్లలే, మళ్ళీ ఈ పారాగ్రాఫ్ ఆయనకి సంబంధించిన పిల్లలే, నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ ఆయనకి సంబంధించిన పిల్లలే. అవునా కదా? వాట్ యు సే? ఎస్ సార్. సో ఇప్పుడు ఈ కేసులో ఏమైందంటే వెన్ ఐ ఓపెన్ ఎవ్రీవన్ వుడ్ బిలాంగ్స్ టు దట్ పర్సన్. ఇప్పుడు ఆ పర్టికులర్ పర్సన్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇది ఏం చేస్తుందంటే కంప్లీట్గా అన్నిటికీ రెడ్ కలర్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఒక స్మాల్ థింగ్ మారుస్తాను. ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ దిస్ యాజ్ సెక్షన్. ఈ సెక్షన్ మార్చాను. ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు ఆ, ఈ పారాగ్రాఫ్ లో ఉండే వాటికి ఏ కలర్ అప్లై అవుతుంది? వాట్ యు సే? రెడ్డా సార్? రెడ్ అప్లై అవ్వదు అసలుకి. రెడ్ అప్లై అవ్వదు. ఇక్కడ నేను ఏమన్నా డిక్లేర్ చేశాను, ఇక్కడ సెక్షన్ అని ఏమన్నా డిక్లేర్ చేశానా? సెక్షన్ అనేవాడు ఉన్నాడా? సెక్షన్ లేదు కదా సార్. లేడు కదా. లాస్ట్ ఇప్పుడు నేను సెక్షన్ చేంజ్ చేస్తాను. లాస్ట్ ఈ ఫస్ట్ ఈ గ్రాండ్ ఫాదర్ ని సెక్షన్ గా చేంజ్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? రెడ్ ఇప్పుడు వస్తుంది. వస్తుంది రెడ్ అప్లై ఇప్పుడు రెడ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కంప్లీట్ గా రెడ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ సెక్షన్ పి. తర్వాత నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, నో ప్రాబ్లం. ఇప్పటికైతే గుర్తుపెట్టుకోండి, ఒక పేరెంట్, ఒక గ్రాండ్ ఫాదర్ అనేవాడు ఒకడు ఉంటాడు. గ్రాండ్ ఫాదర్ తర్వాత ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు సెలెక్ట్ ఇది గ్రాండ్ ఫాదర్, నెక్స్ట్ ఇవంతా డిసెండెంట్స్. యూ వాంట్ టు సెలెక్ట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ గ్రాండ్ ఫాదర్, ఆల్ ద ప్లీ ఎలిమెంట్స్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్ అన్నప్పుడు ఈ సెక్షన్ కంటెంట్, ఈ సెక్షన్ హోల్ సెక్షన్ లో ఎన్నైతే పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ రిపీట్ అయి ఉంటాయో అన్నింటికి కూడా ఈ కలర్ అప్లికబుల్ అవుతుంది. ఓకే. డిసెండెంట్ సెలెక్టర్ అంటే అర్థమైందా? వాట్ డిసెండెంట్ సెలెక్టర్ ఇస్ డూయింగ్, డిసెండెంట్ సెలెక్టర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ సెలెక్ట్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ పర్టికులర్ ఎలిమెంట్. సో సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ కాంబినేటర్స్ లో ఫస్ట్ డిసెండెంట్ సెలెక్టర్, డోంట్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. జస్ట్ సింపుల్ అనాలజీ ఇది, అంతే. జస్ట్ మనం ఏంటంటే ఒక రియల్ టైమ్ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు సింపుల్గా ఈ గ్రాండ్ ఫాదర్ తర్వాత వీళ్ళు కూడా ఈ గ్రాండ్ ఫాదర్ సంబంధించిన వాళ్ళే, ఈ గ్రాండ్ ఫాదర్ సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు నేనేం చేశాను, వీళ్ళందరికీ ఈ గ్రాండ్ ఫాదర్ వచ్చి 10 lakhs రూపీస్ సంపాదించాడు, 10 lakhs రూపీస్ మనీ ఏం చేశాడు. ఈ ఈ ఈ గ్రాండ్ ఫాదర్ యొక్క మనీ మొత్తం ఈ అన్ని అందరికీ రావాలి అంటే ఫస్ట్ ఈ 7 మెంబర్స్కి వస్తుంది, తర్వాత ఈ అందరికీ కూడా వస్తుంది కదా. సేమ్ థింగ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లికబుల్. డిసెండెంట్ సెలెక్టర్ అంటే సింపుల్ గా వీ కెన్ సే దట్ ద స్టైల్స్ విల్ అప్లై
will apply for all the descendants of పర్టికులర్ సెలెక్టర్. సో అందుకని నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఏం చూపించాను, ఇక్కడ ఒకసారి సెక్షన్ గా మార్చాను, ఒకసారి డ్యూ గా మార్చాను. సో సింపుల్ సింటాక్స్ ఏంటంటే సెలెక్టర్ ఉంటుంది, ఫస్ట్ సెలెక్టర్, తర్వాత ఇంకొక సెలెక్టర్ ఉంటుంది, సెలెక్టర్ 2 సెలెక్టర్స్ ఉంటాయి. సెలెక్టర్ 1 ఉంటుంది, సెలెక్టర్ 1 స్పేస్ సెలెక్టర్ 2, సెలెక్టర్. అంటే అది గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్ లాగా సార్. అంతే 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 కాన్సెప్ట్. గ్రాండ్ ఫాదర్ ఇది యాక్చువల్ సింటాక్స్, ఇది బేసిక్ సింటాక్స్. ఈ సింటాక్స్ డిసెండెంట్ సెలెక్టర్ ఎలా ఉంటుందంటే, డిసెండెంట్ సెలెక్టర్ విల్ బి కమింగ్ అపియరింగ్ యాజ్ సంథింగ్ లైక్ ఈ విధంగా అప్లై అవుతుంది. సంథింగ్ ఫస్ట్ సెలెక్టర్ 1 అనేది గ్రాండ్ ఫాదర్, సెలెక్టర్ 2 అనేది ఆ గ్రాండ్ ఫాదర్ సంబంధించిన ఏ ఎలిమెంట్ అని అవ్వచ్చు. ఇప్పుడు సెలెక్టర్ 1 ఇక్కడ ఏమైంది, మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్లో D1 అవార్డు సెలెక్టర్ 1, పారాగ్రాఫ్ అనేది సెలెక్టర్ 2. ఇప్పుడు దీని అర్థం ఏంటి, ఈ డివ్లో ఉండే ప్రతి డివ్కి సంబంధించిన ప్రతి పారాగ్రాఫ్ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసి వీఆర్ ట్రైంగ్ టు గివ్ సమ్ కలర్ కాల్డ్ గ్రీన్, ఏదో సార్ ఒకటి. ఒక డౌట్ యా, గో హెడ్. సార్, ఆ పీ ప్లేస్ లో అంటే వాళ్ళ చైల్డ్ ని కూడా పెట్టచ్చు కదా, గ్రాండ్ పేరెంట్ యొక్క అప్లై సన్. అయింది కదా, అప్లై అయింది కదా. ఇక్కడ పారాగ్రాఫ్ అనేది డైరెక్ట్ చైల్డ్. ఇప్పుడు చూడండి, సెక్షన్ కి 3, ఈ డ్యూ తీద్దాం, కన్ఫ్యూజ్ అయిపోతారు. సెక్షన్ కి 3 చిల్డ్రన్, ఫస్ట్ డ్యూ 1, డ్యూ 2, ఈ పారాగ్రాఫ్ కి కలర్ అప్లై అయింది. అలానే ఈ డ్యూ లోపల ఉండే పారాగ్రాఫ్ కూడా అప్లై అయింది. అంటే దాని అర్థం ఏంటి, ఫస్ట్ డైరెక్ట్ గా సెక్షన్ కి సంబంధించిన చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3 కి అప్లై అయింది. మళ్ళీ చైల్డ్ 1 యొక్క చిల్డ్రన్ కూడా ఇదే కలర్ అప్లై అయింది. అవునా కదా? వాట్ యు సే? సార్ యా, సిమిలర్ కాన్సెప్ట్, అంతే. సింపుల్ కాన్సెప్ట్, సింపుల్ అనాలజీ, డోంట్ కన్ఫ్యూజ్. సో డిసెండెంట్ సెలెక్టర్ అంటే ఏంటి లేదు, సెలెక్టర్ 1, సెలెక్టర్ 2 ఉంటుంది. సెలెక్టర్ 1 అనేది మెయిన్ సెలెక్టర్. ఆ మెయిన్ సెలెక్టర్ కి డిసెండెంట్స్ మెయిన్ సెలెక్టర్ లో ఉండే సెకండ్ సెలెక్టర్ లో మనం ఏదైతే ఎలిమెంట్ ఇస్తామో ఆ ఎలిమెంట్ అన్నింటినీ కూడా సెలెక్ట్ చేసుకుంటుంది. సో దీనికి ఏంటంటే సింటాక్స్ సెలెక్టర్ స్పేస్ సెలెక్టర్ 2, ఈ విధంగా రాస్తాం. సెలెక్టర్ 2 మనకు కావాల్సిన ప్రాపర్టీ వాల్యూ. సో దిస్ ఈస్ నోన్ డిసెండెంట్ సెలెక్టర్. ఇది డిసెండెంట్ సెలెక్టర్ అంటాం దీన్ని. సో మన దగ్గర ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే డిసెండెంట్ సెలెక్టర్ తర్వాత, సో వీ హ్యావ్ చైల్డ్ సెలెక్టర్. వీ హ్యావ్ కాన్సెప్ట్ కాల్డ్ చైల్డ్ సెలెక్టర్. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్, ఇప్పుడు మీరే దీనికి ఆన్సర్ చెప్తారు. చైల్డ్ సెలెక్టర్, ఈ చైల్డ్ సెలెక్టర్ ఎలా వర్క్ అవుతుందంటే, సో థియరీ చెప్తాను, మీరు దానికి ఆన్సర్ మీరు చెప్పండి. ఓకే, నౌ చైల్డ్ సెలెక్టర్ అంటే డైరెక్ట్ గా ఇతనికి సంబంధించిన వాళ్ళు మాత్రమే, డైరెక్ట్ గా ఈ గ్రాండ్ ఫాదర్ సంబంధించిన వాళ్ళు మాత్రమే అంటే ఎవరెవరు చెప్పగలుగుతారు? 7 మంది సార్. ఈ 7 మంది మనం చూపిస్తాం. ఈ గ్రాండ్ ఫాదర్ కి సంబంధించిన డైరెక్ట్ చిల్డ్రన్ అంటే ఎవరు చెప్తాము? ఈ 7 మెంబర్స్ ని చెప్తాము. ఈ కింద ఉండే వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు? వీళ్ళ కొడుకులు కాబట్టి వీళ్ళని వదిలేస్తాం. వీళ్ళని డైరెక్ట్ చిల్డ్రన్, డైరెక్ట్ గా ఈ గ్రాండ్ ఫాదర్ సంబంధించిన వాళ్ళు ఎవరంటే, ఈ గ్రాండ్ ఫాదర్ సంబంధించిన వాళ్ళు డైరెక్ట్ చిల్డ్రన్ ఎవరంటే ఈ 7 మెంబర్స్ మాత్రమే చూపిస్తాం. సేమ్ థింగ్, అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు సెక్షన్ ఉంది కదా, సెక్షన్ పి ఉంది, పారాగ్రాఫ్ ఉంది, ఈ సెక్షన్ నేనేం చేశాను, సెలెక్టర్ 1 ఇది, సెలెక్టర్ 2 ఇది. సెక్షన్ యొక్క డైరెక్ట్ డిసెండెంట్స్ కాదు, చైల్డ్ సెలెక్టర్ కి నేను యూస్ చేయబోయే సింటాక్స్ ఏంటంటే, జస్ట్ వీ నీడ్ టు గివ్ ఈ సింబల్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే, ఐ వాంట్ టు సెలెక్ట్ ఆల్ ద చైల్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెక్షన్. ఈ సెలెక్టర్ 1, ఈ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్ లో ఉండే పి ఎలిమెంట్స్, డైరెక్ట్ చైల్డ్ మాత్రం సెలెక్ట్ చేయమంటున్నాను. ఇప్పుడు ఏ పారాగ్రాఫ్ ఎలిమెంట్ కి నాకు కలర్ అప్లై అవుతుంది, దేనికి అప్లై అవ్వదు? జస్ట్ మీరు ఆన్సర్ థింక్ చేయండి. డైరెక్ట్ ఓన్లీ చైల్డ్ అంటే మూడు అవుతాయి సార్. ఏవేవైతాయి? దిస్ ఫస్ట్ చైల్డ్ ఆఫ్ డివ్, ది ఫస్ట్ చైల్డ్ ఆఫ్ డివ్, దిస్ ఫస్ట్ చైల్డ్ ఆఫ్ డివ్. ఓకే ఓకే ఓకే, 3 అవ్వచ్చు అని అనుకుంటున్నాను సార్. 3 అవ్వచ్చు అనుకుంటున్నారు. ఇంకెవరైనా చెప్పండి. ఏజ్ లాస్ట్ 1 అప్లై అవుతుంది సార్. లాస్ట్ 1 మాత్రమే అప్లై అవుతుంది. ఎంతమంది లాస్ట్ 1 మాత్రమే అప్లై అవుతుంది అంటున్నారు? ఎంతమంది 3 మాత్రం అప్లై, దీనికి కూడా అప్లై అవుతుంది అనుకుంటున్నారు? వాట్ ఈస్ ఏ లాస్ట్ ఉన్నప్పుడు అవుతుంది సార్. డైరెక్ట్ చిల్డ్రన్ కాబట్టి. యా దట్స్ వాట్ ద కీ పాయింట్. ఓకే, డిసెండెంట్ సెలెక్టర్. యా శ్రీరామ్, అది ఒకసారి అబ్జర్వ్ చేయాలి మనం. కరెక్టే. డైరెక్ట్ చైల్డ్ అంటే ఇప్పుడు డివ్ని డైరెక్ట్ అంటే చైల్డ్ కా పేరెంట్ కా సార్ అడిగింది? చైల్డ్. ఈ పేరెంట్. ఇప్పుడు సెలెక్టర్ కదా, సెలెక్టర్ 1 ఉంటే సెలెక్టర్ 2 ఉంటుంది. సెలెక్టర్ 1 అంటే సెలెక్టర్ 2 అంటే ఏంటంటే, సెలెక్టర్ 1 అనేది మెయిన్, సెలెక్టర్ 2 అంటే ఆ సెలెక్టర్ 1 లో ఉండే
ఎలిమెంట్స్. ఇప్పుడు సెలెక్టర్ 1 అంటే మెయిన్ ఈ సెక్షన్ కదా, సెక్షన్ మెయిన్. తర్వాత సెక్షన్లో ఉండే ఆల్ డైరెక్ట్ పారాగ్రాఫ్స్. ఈ సెక్షన్ ఎలిమెంట్ డైరెక్ట్ పారాగ్రాఫ్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రెడ్ కలర్ ఇవ్వమంటున్నాం. డైరెక్ట్ పారాగ్రాఫ్స్ అంటే ఎవరు? సెక్షన్ అనే గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్ తర్వాత ఫస్ట్ చైల్డ్ ఇది, సెకండ్ చైల్డ్ ఇది, థర్డ్ చైల్డ్ ఇది. అయితే లాస్ట్ వన్ కరెక్ట్. సో ఇంత సింపుల్. మీరు ఇప్పుడు చూసారంటే సింపుల్గా యూ షిల్ సి ఓన్లీ అప్లయింగ్ ఫర్ చైల్డ్. ఓకే, దిస్ ఈస్ నోన్ as చైల్డ్ సెలెక్టర్. ఓకే, దిస్ ఈస్ చైల్డ్ సెలెక్టర్. ఇప్పుడు మనము దీనికి ఆన్సర్ ఏం చెప్పొచ్చు? ద స్టైల్స్ విల్ అప్లై ఫర్ డైరెక్ట్ చిల్డ్రన్, డైరెక్ట్ చైల్డ్ ఆఫ్ సెలెక్టర్. ఓకే, డైరెక్ట్ చైల్డ్ ఆఫ్ సెలెక్టర్. ఆల్ డిసెండెంట్స్ కాదు, ఆల్ డిసెండెంట్స్ అంటే అందరూ. డైరెక్ట్ చైల్డ్ ఆఫ్ సెలెక్టర్. ఓకే, సో దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ సెలెక్టర్ వీ హ్యావ్. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ సెలెక్టర్ కాల్డ్ అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్. ఓకే, అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక చిన్న స్మాల్ కాన్సెప్ట్ చెప్తాను. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఐ వాంట్ టు షో యూ సంథింగ్. ఐ విల్ బి చేంజింగ్ దిస్ ఈ సెక్షన్గానే ఉండియండి. ఇప్పుడు నేను ఓకే హౌ డు ఐ డిఫైన్ దిస్ వన్? ఓకే, లెట్ మీ టేక్ అవుట్ దిస్ ఎగ్జాంపుల్. ఓకే, రైట్, ఇక్కడ చెప్తాను, నో ప్రాబ్లం. పారాగ్రాఫ్, సెక్షన్, అండ్ వీ హ్యావ్ నదర్ సెక్షన్. ఓకే, ఇది కూడా ఒక సెక్షన్. ఓకే, ఇది కూడా ఒక సెక్షన్. ఓకే, నౌ సో దీనికి మనము ఒకసారి మైండ్ మ్యాప్ వేద్దాం. ఓకే, ఫస్ట్ నేను దీనికి మైండ్ మ్యాప్ వేద్దాం. మైండ్ మ్యాప్ వేస్తే మీకు ఈజీగా ఆన్సర్ దొరికేస్తుంది అడ్జసెంట్ సిబ్లింగ్కి. ఓకే, డోంట్ సేవ్. సో ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ ఏం రాశాను? ఫస్ట్ మెయిన్ ఇక్కడ గ్రాండ్ ఫాదర్ ఎవరు? సెక్షన్. సో ఈ సెక్షన్ అనేవాడు గ్రాండ్ ఫాదర్. ఓకే, ఐఎమ్ గివింగ్ ఇట్ అస్ సెక్షన్. ఈడు గ్రాండ్ ఫాదర్. ఓకే, సెక్షన్ పక్కన ఇంకొకటి ఉంది. ఏంటది? ఈ సెక్షన్ ఉంది కదా, సెక్షన్కి పక్కనే ఇంకోటి ఉంది, ఇంకొక ఎలిమెంట్. ఇది సేమ్ రో. దీని అర్థం ఏంటి? సేమ్ సెక్షన్ ఈ పారాగ్రాఫ్ బిలాంగ్స్ టు సేమ్ బాడీ. ఈ బాడీ, ఇప్పుడు బాడీని గ్రాండ్ ఫాదర్ అనుకోండి. గ్రాండ్ ఫాదర్ బాడీ, ఈ రెండు యొక్క చిల్డ్రన్ ఎవరు? సెక్షన్, పారాగ్రాఫ్. అంతేనా? బాడీ యొక్క చిల్డ్రన్ ఎవరు? సెక్షన్ ఒకరు, పారాగ్రాఫ్ ఒకరు. అవునా కదా? సో అవును సార్. దానికోసం మనం ఎలా డినోట్ చేస్తాము? దీన్ని ఈ విధంగా డినోట్ చేస్తాం. సెక్షన్, ఇది ఎవరు? ఇది పారాగ్రాఫ్. ఓకే, ఫస్ట్ వింగ్ అయిపోయింది. సెకండ్ వింగ్ సెక్షన్లో మనకు పర్టికులర్ సెక్షన్లో వీ హ్యావ్ div అండ్ అగైన్ వన్ మోర్ సెక్షన్ అండ్ వన్ మోర్ పారాగ్రాఫ్. ఓకే, అంటే ఈ పర్టికులర్ ఈ సెక్షన్కి మళ్ళీ చిల్డ్రన్ ఎవరు? ఫస్ట్ div, ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ పారాగ్రాఫ్. అంటే ఈ పర్టికులర్ దీనికి వీ హ్యావ్ త్రీ మెంబర్స్. 1 2 3. అంతేనా నేను వేసింది? ఈ సెక్షన్ ఉన్నా కదా, ఈ పర్టికులర్ సెక్షన్కి 3 చిల్డ్రన్. ఫస్ట్ చిల్డ్రన్, సెకండ్ చిల్డ్రన్, థర్డ్ చిల్డ్రన్. అంతేనా? నేను వేసింది కరెక్టేనా? ఈ మ్యాప్ కరెక్టేనా? వాట్ యు సే? అంతే సార్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఫస్ట్ సెక్షన్లో ఫస్ట్ చైల్డ్ div, సెకండ్ చైల్డ్ సెక్షన్, తర్వాత పి. ఇది ఎందుకు రాస్తున్నా అంటే మీకు ఈ అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ని అర్థం అవడం కోసం రాస్తున్నాను. ఓకే, కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, అలా అని బోరింగ్గా కూడా ఉండదు, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే ఐ వాంట్ టు ఇక్కడ ఒక బాడీని ఇంక్లూడ్ చేస్తాను. ఐ ఫర్గట్ టు ఇంక్లూడ్ దట్ బాడీ. ఇది బాడీ, ఇది మెయిన్, ఇది బాడీ. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ బాడీని ఎక్కువ కన్సిడర్ చేయొద్దండి. ఐ వాంట్ టు షో యూ ద సిబ్లింగ్ సెలెక్టర్. సిబ్లింగ్ అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటి? జనరల్ మీనింగ్ ఏంటి? సిబ్లింగ్ అంటే ఏంటి? జనరల్గా సిబ్లింగ్ మీనింగ్ అంటే ఏంటి? అన్న తమ్ముడు. అన్నా తమ్ముడు. అంతేనా? అన్నా తమ్ముడు. ఓకే, ఇప్పుడు ఈ బాడీ ఉంది కదా, ఈ బాడీని పేరెంట్ అనుకోండి. ఈ సెక్షన్కి పిఏ వాడు ఏమవుతాడు? సిబ్లింగ్ అవుతాడు. సిబ్లింగ్ అవుతాడు. ఈ డ్యూకి సెక్షన్ అనేవాడు ఏమవుతాడు? సిబ్లింగ్. Sibling అయిపోయింది.
ఈ సెక్షన్కి పి అనేవాడు ఏమవుతాడు? సిబ్లింగ్ అవుతారు. సిబ్లింగ్ అవుతాడు. ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు నేను సింపుల్గా సెక్షన్ 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 రాశాను. సిబ్లింగ్ ఆఫ్ సెక్షన్ పి సెక్షన్ పి అని రాస్తాను. ఇప్పుడు దీని మధ్యలో సింబల్ ఉంది, ఆ సింబల్ నెంబర్ రాస్తాను. ఓకే, సింబల్ కూడా ఇప్పుడు రాస్తాను. సెక్షన్ ప్లస్ పి. ఇప్పుడు ఏ పి ఎలిమెంట్ సెలెక్ట్ అవుతాయి? హ్మ్, చెప్పండి. బాడీ కింద ఉంది సార్. ఆ, ఈ ఈ ఈ సెట్ సెలెక్ట్ అవుతుంది. ఈ సెట్ సెలెక్ట్ అవుతుంది ఎందుకంటే ఆ సెక్షన్ పక్కనే పి ఉంది. నెక్స్ట్ ఆ, ఇక్కడ ఇది లేదనుకోండి. ఇక్కడ డివ్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డివ్ ఉంది అనుకోండి. ఇక్కడ డివ్ ఉంది, ఇక్కడ డివ్ ఉంది, ఇక్కడ జస్ట్ మీకు డివ్ ఒకటి ఉంది అనుకోండి. ఈ డివ్ ఉంది. ఇప్పుడు ఈ పీ సెలెక్ట్ అవుతుందా? ఈ పీకి నేను ఇప్పుడు సెక్షన్ పిలో నేను సంథింగ్ కలర్ రెడ్ ఇచ్చాను. కలర్ రెడ్ ఇచ్చాను. కలర్ రెడ్ ఇచ్చాను. ఈ కలర్ రెడ్ అనేది ఎవరెవరికి అప్లై అవుతుంది అనుకుంటున్నారు మీరు? చెప్పండి. బాడీ కింద ఉండేది సార్. ఆ, ఇక్కడ ఈ సెట్కి మాత్రమే అప్లై అవుతుంది. ఈ పారాగ్రాఫ్కి నేను కలర్ ఇచ్చినాను. ఈ పారాగ్రాఫ్కి యాక్చువల్ అయితే ఎప్పుడు అప్లై అవుతుంది? దీని పక్కన ఎక్కడ, దీని పక్కన ఏమైనా సెక్షన్ సెక్షన్ మనం మనం చే- మనం మనం క్రియేట్ చేసిన రిలేషన్ ఏంటి? సిబ్లింగ్ రిలేషన్. సిబ్లింగ్ రిలేషన్లో మనం ఏం చేస్తాము? ఫస్ట్ మనం ఏం క్లియర్ చేసాం? ఫస్ట్ సెలెక్టర్ ఎవరు ఉండాలి? ఫస్ట్ సెలెక్టర్ సెక్షన్ ఉండాలి. సెకండ్ సెలెక్టర్ ఎవరు ఉన్నారు? పి ఉండాలి. ఇప్పుడు మనకి అలాంటి కాంబినేషన్ చూస్తే మనకి 2 కాంబినేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి ఇది సెక్షన్ ఉంది, దాని పక్కనే సిబ్లింగ్ ఉంది. తర్వాత ఈ సెక్షన్, ఈ సిబ్లింగ్. సో ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై అవుతుంది. ఇక్కడ ఏం అప్లై అవుతుంది? ఇప్పుడు నేను సెక్షన్ ప్లస్ 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 పి ఇచ్చాను. ఈ ప్లస్ పి ఇస్తే దీని అర్థం ఏంటంటే ఇట్ నీడ్స్ టు సెక్షన్. ఈ సెక్షన్ కి ఎవరైతే అడ్జసెంట్ పి ఉంది, సెక్షన్ కి అడ్జసెంట్ గా పారాగ్రాఫ్ ఉంది, ఆ పారాగ్రాఫ్ మాత్రం రెడ్ కలర్ ఇవ్వమంటున్నాను. ఇప్పుడు అడ్జసెంట్ గా ఉండేది ఏంటి? ఈ బాడీలో సెక్షన్. ఈ సెక్షన్ కి అడ్జసెంట్ గా ఎవరున్నారు? అడ్జసెంట్ ఉండే పి అంటే ఏంటి? ఈ పి. ఈ పికి కలర్ అప్లై అవుతుంది. తర్వాత ఇంకొక సెక్షన్ లోపల ఉంది. ఈ సెక్షన్ తర్వాత ఈ పి ఉంది. ఈ పికి రెడ్ కలర్ అప్లై అవుతుంది. ఒకసారి సింపుల్ గా రన్ చేసి చూద్దాం. ఓకేనా? గాట్ ఇట్? అర్థమైందా కాన్సెప్ట్? చూడండి ఇక్కడ సింపుల్గా. సో దీన్ని డిస్టింగ్విష్ చేయడానికి మీకు మధ్యలో ఆ, ఇంకొక డివ్ ఇస్తాను. డివ్ ఇచ్చి ఒక పారాగ్రాఫ్ ఇస్తాను, మీకు కొద్దిగా క్లారిటీ దొరుకుతుంది. ఇక్కడ ఇవ్వకూడదు, ఇక్కడ ఇస్తే మళ్ళీ దెబ్బడిపోతాం. అర్థమైందా కాన్సెప్ట్? సిబ్లింగ్ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఐ వాంట్ షో యూ సమ్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ చూపించడానికి నేను ఇది ఈ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మెయిన్ రీజన్ అయితే అదే. మెయిన్ రీజన్ అయితే ఇదే. ఈ సిబ్లింగ్ సెలెక్టర్ ఎలా వర్క్ అవుతుందంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ సెలెక్టర్లో ఫస్ట్ సెలెక్టర్ ఇది, సెకండ్ సెలెక్టర్ ఇది. దీని అర్థం ఏంటంటే యూ వాంట్ టు సెలెక్ట్ ఆల్ ద పి ఎలిమెంట్స్ విచ్ ఆర్ సిబ్లింగ్ ఆఫ్ సెక్షన్. ఈ సెక్షన్ యొక్క సిబ్లింగ్, ఈ సెక్షన్కి ఎవరైతే పి పారాగ్రాఫ్ ఎలిమెంట్ సిబ్లింగ్ గా ఉందే ఆ పారాగ్రాఫ్ అన్నిటికి కలర్ రెడ్ ఇవ్వమంటున్నాం. ఈ కాన్సెప్ట్ దీని ప్రకారం మనం అర్థం చేసుకున్న కాన్సెప్ట్ ప్రకారం మనకున్న ఏకైక అవైలబిలిటీ ఏంటి? ఫస్ట్ గుర్తుపెట్టుకుని సెక్షన్. ఈ సెక్షన్ ఉంది. ఈ సెక్షన్ యొక్క ఈ బాడీ అనేవాడు గ్రాండ్ ఫాదర్ అనుకుంటే, ఇప్పుడు ఈ సెక్షన్ అనేవాడు బాడీకి పుట్టినోడే, ఈ పారాగ్రాఫ్ అనేవాడు కూడా బాడీకి పుట్టినోడే. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ రెండు కూడా అన్నదమ్ములు అవుతారు. సో ఇప్పుడు సెక్షన్ కి సిబ్లింగ్ ఎవరైతారు? పి అవుతారు. సేమ్ థింగ్ ఈ సెక్షన్ యొక్క ఫస్ట్ చైల్డ్, ఈ సెక్షన్ లో ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్, తర్వాత థర్డ్ చైల్డ్. ఇప్పుడు ఈ రెండింటికి రిలేషన్ ఏముంటది? ఈ రెండు అన్నదమ్ములు, సిబ్లింగ్. సే అదే కాన్సెప్ట్ ని అప్లై చేస్తే వీఆర్ ఫైనల్లీ ఇన్ టు ద అవుట్పుట్ ఆఫ్ దిస్ వే. ఈ అవుట్పుట్ అర్థమైందా కాన్సెప్ట్? సిబ్లింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటో గైస్, ఐ యూ ఏబుల్ టు సార్ అండర్స్టాండ్? ఇప్పుడు యా, చెప్పు. నీ వాయిస్ కట్ అయిపోయింది శ్రీరామ్. మ్మ్. లేదు లేదు, ప్లస్ పి ఇస్తే నాకు ఒకరికే ఉందా వాయిస్? అందరికీ అలానే ఉందా? వాట్ ఈస్ అనుకుంటున్నాను సార్. అందరు కలర్ ఉంది. శ్రీరామ్, నీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది, ఒక్కసారి మళ్ళా చెప్పవా? లేదు లేదు, నీ వాయిస్ అసలు వినపడట్లేదు, ఇప్పుడు చాలా బ్రేక్ అవుతుంది. బెటర్ యూ వుడ్ గెట్ ఇన్ టు గుడ్ నెట్వర్క్ ఆర్ ఎల్స్ చాట్లో అయినా హలో సార్, ఇప్పుడు వినబడుతుందా? ఇప్పుడు కొంచెం పర్లేదు, చెప్పు. హలో. చెప్పు చెప్పు. I don't know whether what's happening with your network. Maybe you have some network issue. చాట్లో పెట్టావా? నైస్. డివ్ ప్లస్ పి ఆల్సో వర్క్స్. యా, అంతే కదా. డివ్ అనే సెలెక్టర్ ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడంతా గుర్తుపెట్టుకో. ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. సెలెక్టర్ 1 ఎప్పుడైనా కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే డివ్కి డిసెండెంట్ సెలెక్టర్కి ఏమో స్పేస్ ఉంటుంది, చైల్డ్ సెలెక్టర్కి ఏమో
స్పేస్ బదులు యూ విల్ హ్యావ్ సమ్ గ్రేటర్ దాన్ సింబల్. అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్కి ఏముంటుంది, దాని బదులు ప్లస్ ఉంటుంది అంతే. సో ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ సేమ్, ఎవ్రీథింగ్ వర్క్స్ అస్ సేమ్. డివ్ పి, సెక్షన్ పి, హెడర్ పి, ఫూటర్ పి, అన్ని కూడా అంతే. ఇదేనా సెలెక్టర్ అంతే. దిస్ సార్ట్ ఆఫ్ సెలెక్టర్. ఇక్కడ మనకి నాట్ ఓన్లీ పారాగ్రాఫ్, హెడర్, ఫూటర్ అవే కాదు, హియర్ వీ కెన్ హ్యావ్ సమ్ క్లాస్ నేమ్స్ ఆల్సో. క్లాస్ నేమ్స్ ఉండొచ్చు, ఐడీస్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. ఓకేనా, ఏవైనా ఉండొచ్చు. ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ సెలెక్టర్, వన్ సెలెక్టర్ అంతే. ఇది సెలెక్టర్స్ మనం డిస్కస్ చేసాం కదా, బేసిక్ సిఎస్ఎస్ సెలెక్టర్స్. ఐడి సెలెక్టర్స్ ఉంటాయి, క్లాస్ సెలెక్టర్స్ ఉంటాయి, పారాగ్రాఫ్ సెలెక్టర్స్, ఎలిమెంట్ సెలెక్టర్స్ ఉంటాయి, యూనివర్సల్ సెలెక్టర్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ యూనివర్సల్ సెలెక్టర్ రెస్ట్ ఆల్ విల్ అప్లికబుల్. యూనివర్సల్ సెలెక్టర్ పక్కన పెట్టేస్తే మిగతా అన్ని కూడా దీనికి అప్లికబులే. ఓకేనా. సో ఇట్ సార్ట్ ఆఫ్ లైక్ ఇట్ విల్ హ్యావ్ సెలెక్టర్ 1 ఉంటుంది, సెలెక్టర్ 2 ఉంటుంది. సెలెక్టర్ 1 స్పేస్ సెలెక్టర్ 2 అంటే సెలెక్టర్ 1లో సెలెక్టర్ 1 అనేది మెయిన్ గా తీసుకోవాలి. ఆ మెయిన్ సెలెక్టర్ డివ్ అయినా అవ్వచ్చు, సెక్షన్ అయినా అవ్వచ్చు, హెడర్ అయినా అవ్వచ్చు, ఫూటర్ అయినా అవ్వచ్చు. ఈ సెలెక్టర్ 2 అంటే దాని లోపల ఉన్న ఎలిమెంట్స్. వాట్ ఇట్ మీన్స్ సెలెక్టర్ 2 వుడ్ బి ఏ డిసెండెంట్ ఆఫ్ సెలెక్టర్ 1. ఎక్కడైతే దీని అర్థం ఏంటంటే, సో వీఆర్ సేయింగ్ సంథింగ్, సెలెక్ట్ ఆల్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ డిసెండెంట్స్ ఆఫ్ సెలెక్టర్ 1. ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ ద ఎలిమెంట్ విచ్ ఈస్ డైరెక్ట్ చైల్డ్ ఆఫ్ సెలెక్టర్ 1. అడ్జసెంట్ సిబ్లింగ్ ఏంటంటే, హియర్ సెలెక్ట్ ద ఎలిమెంట్ విచ్ ఈస్ ద సిబ్లింగ్ ఆఫ్ సెలెక్టర్ 1 ఎలిమెంట్. అంటే జస్ట్ ఇట్ వర్క్స్ ఫర్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ ఫర్ సెక్షన్ అనే కాదు. ఇట్ విల్ వర్క్ ఫర్ ఎయిదర్ ఎలిమెంట్స్కి వర్క్ అవ్వచ్చు, క్లాసెస్కి వర్క్ అవ్వచ్చు, ఐడీస్కి వర్క్ అవ్వచ్చు, అన్నింటికి వర్క్ అవుతుంది. సో వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ కాల్డ్ అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్. తర్వాత వీ హ్యావ్ ద జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్. ఓకే, జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్. సో దిస్ ఈస్ ద లాస్ట్ సిబ్లింగ్ సెలెక్టర్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. దిస్ ఆల్ ద థింగ్స్ విల్ లుక్ కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. బట్ అల్టిమేట్లీ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు వెన్ ఎవర్ యూ అండర్స్టూడ్ ద బేసిక్ మైండ్ మ్యాప్. ఒక మైండ్ మ్యాప్ని క్రియేట్ చేసుకుని ఆ మైండ్ మ్యాప్ని అర్థం చేసుకోండి. 110% యూ విల్ బి ఈజీలీ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఓకేనా. సో ఈ జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ ఎలా ఉంటుందంటే, సేమ్ యాజ్ అబోవ్. ఇట్ హ్యాస్ డినోషన్, ఇట్ విల్ బి డిఫైన్డ్ బై యూజింగ్ స్లాంటింగ్ ఎస్. ఓకే, వాట్ వి సే సింబల్. మీకు ఈ సింబల్ మీరు కీబోర్డ్ చూస్తే 1 పక్కన ఉంటుంది, 1 పక్కన ఉంటుంది ఈ సింబల్. దీని అర్థం ఏంటంటే సిఎస్ఎస్ కాంబినేటర్స్ లో ఈ జనరల్ సిబ్లింగ్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే, ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎట్లా చెప్పాలి, ఈ సింపుల్ కాన్సెప్ట్, దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి ఇప్పుడు నేను. ఎలాగైతే అడ్జసెంట్ సిబ్లింగ్ని, చైల్డ్ సెలెక్టర్ని డిస్కస్ చేసాము. ఓకే గైస్, సెకండ్ 2 minutes ప్లీజ్. 2 minutes ప్లీజ్. ఐ ఆమ్ గెటింగ్ అ స్మాల్ కాల్. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బై బై. యా గైస్, వేర్ వీఆర్. ఓకే, జనరల్ సిబ్లింగ్ క్యారెక్టర్ సెలెక్టర్ కదా. సో ఇప్పటివరకు చైల్డ్ సెలెక్టర్, అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ ఎలాగైతే వర్క్ అయినాయో, ఇన్ ద సేమ్ మేనర్ సిబ్లింగ్ సెలెక్టర్ వర్క్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే సిబ్లింగ్ సెలెక్టర్ లో విల్ బి నాట్ కన్సిడరింగ్ ఈ మైండ్ మ్యాప్ వదిలేసేయండి. ఐ వాంట్ డైరెక్ట్లీ షో యూ టెక్నికల్లీ వాట్ ఇట్ మీన్స్. ఈ సిబ్లింగ్ సెలెక్టర్ అర్థం ఏంటంటే, వెన్ యూ ట్రై టు గివ్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఈ విధంగా మనం ఇచ్చామంటే, ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇట్ వర్క్స్ యాజ్ ఎ సిబ్లింగ్ సెలెక్టర్. ఈ సిబ్లింగ్ సెలెక్టర్ లాగే వర్క్ అవుతుంది. బట్ ఇప్పుడు మీ తేడా మీరే చెప్పండి. మీరే చెప్తారు నాకు ఇప్పుడు. ఐ వాంట్ గివ్ సంథింగ్ లైక్ దిస్ వన్. సిబ్లింగ్ సెలెక్టర్కి, జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్కి ఏం తేడా ఉంటుందో మీరే చెప్పండి. ఐ విల్ షో ద అవుట్పుట్. నేను అవుట్పుట్ చూపిస్తాను. మీరు నాకు గెస్ చేయి. అవుట్పుట్ చూసి ఈ జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ ఏ విధంగా వర్క్ అవుతుందో గెస్ చేయండి. అవుట్పుట్ ఇది, కోడ్ ఇది. గెస్ చేయండి, గెస్ చేయగలగాలి. అట్లీస్ట్ మీరు ట్రై చేయండి, గెస్ చేయండి. డైరెక్ట్ గ్రాండ్ ఫాదర్ కింద ఉన్న చిల్డ్రన్స్ అప్లై అవుతుంది. సారీ జ్యోతిష్, మళ్ళీ ఒకసారి చెప్పవా? గ్రాండ్ ఫాదర్ కింద ఉంటుంది అసలు చిల్డ్రన్స్.
గ్రాండ్ ఫాదర్ కింద ఉండే వాళ్ళందరినీ సెలెక్ట్ చేస్తుందా? డిసెండెంట్స్. ఓకే. డిసెండెంట్, అది డిసెండెంట్ సెలెక్టర్. ఇంకెవరైనా ట్రై చేస్తారా? అడ్జసెంట్కి జనరల్ సిబ్లింగ్కి తేడా మీకు ఈ బాటికే అర్థమైపోయి ఉండాలి. సరే, సరే, తేడా చూపిస్తాను. ఇప్పుడు నేను ప్లస్ పెట్టాను, ఓకే, ప్లస్ పెట్టాను. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ఫస్ట్ ఒకసారి అవుట్పుట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూడండి. ఇప్పుడు అవుట్పుట్ ఎలా ఉంది? ఇప్పుడు ఓకే, ఐ ట్రై టు రెడ్యూస్. అవుట్పుట్ ఎలా ఉంది? సో లాస్ట్ ఈ పర్టికులర్ సెక్షన్ మాత్రం అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 4 పారాగ్రాఫ్స్ అబ్జర్వ్ చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్. నేను ఇప్పుడు ఏం యూస్ చేశాను? ఐఎమ్ యూజింగ్ జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్. ఇప్పుడు తీస్తాను. ఇప్పుడు తీసేసి ప్లస్ పెట్టాను. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ ఈ 4 సెంటెన్స్ని అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఐ వాంట్ టు ఫోకస్ యూ ఆన్ ఓన్లీ సెక్షన్. సెక్షన్ సెలెక్టర్, పారాగ్రాఫ్ సెలెక్టర్. ఐ హావ్ సెలెక్టర్ 1 ఇది, సెలెక్టర్ 2 ఇది. సో సెక్షన్ ఫస్ట్ నేను ఏం చేశాను? అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ సెలెక్ట్ చేశాను. దీని ప్లస్ అంటే ఏంది? అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్. ఈ కేసులో నాకు అవుట్పుట్ ఏమైంది? ఓన్లీ సెక్షన్ తర్వాత వచ్చే పారాగ్రాఫ్ మాత్రం రెడ్ కలర్ వచ్చింది. తర్వాత వచ్చే పారాగ్రాఫ్ అనేది నార్మల్ బ్లాక్ కలర్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేశాను? జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్గా చేంజ్ చేశాను. జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్కి చేంజ్ చేసినప్పుడు ఇప్పుడు మీరు అవుట్పుట్ చూడండి. అవుట్పుట్ రిఫ్రెష్. ఇప్పుడు ఏమవుతుంది? అన్నిటికీ అప్లై అయింది. ఇప్పుడు మీనింగ్ చెప్పండి. మీనింగ్ ఏమై ఉండొచ్చు? జనరల్ సిబ్లింగ్కి అడ్జసెంట్ సిబ్లింగ్కి తేడా ఏమై ఉండొచ్చు గైస్? అర్థం అవ్వలేదా కాన్సెప్ట్? జనరల్ అంటే సిబ్లింగ్. జనరల్ సిబ్లింగ్ కి నార్మల్ గా ఏదైతే మనం ఇచ్చినామో దాని తర్వాత ఎన్నైతే ఉంటాయో అన్నిటికీ అది అప్లై అవుతుంది. యా, కరెక్ట్, కరెక్ట్. ఇప్పుడు మీకు అనాలజీ చూపిస్తాను. ఈ అనాలజీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సిబ్లింగ్కి ఇప్పుడు నా దగ్గర సేమ్ ఇంకో పారాగ్రాఫ్ ఉన్నాడు ఇక్కడ. ఇంకో పారాగ్రాఫ్ ఇక్కడ ఉన్నాడు. ఓకే. ఇప్పుడు జనరల్ సిబ్లింగ్లో ఏమైందంటే ఈ సెక్షన్ సెలెక్ట్ చేశాను. సెక్షన్ సెలెక్ట్ చేసి సెక్షన్ ఇది స్లాంటెస్ ఈ స్లాంటెస్ సింబల్ ఇచ్చాను. దీని అర్థం ఏంటంటే సెక్షన్ యొక్క అన్ని సిబ్లింగ్స్, సెక్షన్స్ ఉన్న అన్ని సిబ్లింగ్స్ అంటే 1, 2, 3 ఈ 3 సిబ్లింగ్స్ సెలెక్ట్ చేస్తారు. అదే అడ్జసెంట్ అంటే ఓన్లీ ఈ రెండింటి మాత్రం పేర్ చేస్తాడు. అడ్జసెంట్ అంటే పక్కన ఉండాలి. అడ్జసెంట్ అంటే అర్థం ఏంటి? పక్కనే ఉండాలి. అడ్జసెంట్ మీన్స్ పక్కనే ఉండాలి. అడ్జసెంట్ అంటే పక్కనే ఉండాలి. జనరల్ సిబ్లింగ్స్ అంటే ఇట్ విల్ సెలెక్ట్ ఆల్. ఈపీ సెలెక్ట్ చేస్తుంది, అన్ని సెలెక్ట్ చేస్తుంది. ఈ సెక్షన్ సెలెక్టర్ 1, సెలెక్టర్ 2లో ఎవరున్నారు? పి ఉన్నారు. అంటే వీఆర్ గివింగ్ రిలేషన్షిప్. ఈ 2 సెలెక్టర్స్కి ఏ రిలేషన్షిప్ ఇస్తున్నాం? వీఆర్ గివింగ్ రిలేషన్షిప్, జనరల్ సిబ్లింగ్ రిలేషన్షిప్ ఇస్తున్నాం. జనరల్ సిబ్లింగ్ రిలేషన్షిప్ ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటి? ఇట్ విల్ సెలెక్ట్ ఆల్ ద సిబ్లింగ్ పి ఎలిమెంట్స్ ఆఫ్ సెక్షన్. సో సెక్షన్ అనేది మెయిన్ ఉంటాడు. ఈ సెక్షన్ మెయిన్ వాడికి పే ఎవరైతే ఆ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళందరినీ అందరికీ ఈ కలర్ రెడ్ అప్లై చేయమని చెప్తున్నాం. అడ్జసెంట్లో ఏం చెప్తున్నాం అంటే ఈ అడ్జసెంట్ అంటే పక్కన ఉంటుంది. ఓన్లీ ఇమీడియట్గా సెక్షన్కి ఇమీడియట్గా ఉండే పారాగ్రాఫ్ ఎలిమెంట్ మాత్రమే కలర్ రెడ్ ఇవ్వమంటున్నాం. మిగతా పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ని వదిలేయమంటున్నాం. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లికబుల్ అయింది. ఇక్కడ మనం ఏం చేసాము? ఫస్ట్ వీఆర్ ట్రైంగ్ టు సీ ద అడ్జసెంట్ మాత్రం చూస్తున్నాం. ప్లస్ పెట్టాను. ఇప్పుడు నాకు సెక్షన్ ఉంది. ఈ బాడీ అనేవాడు గ్రాండ్ ఫాదర్ అనుకుంటే ఈ బాడీకి 4 చిల్డ్రన్, 5 చిల్డ్రన్. సెక్షన్ అనేవాడు ఫస్ట్ చిల్డ్రన్, సెకండ్ చిల్డ్రన్, థర్డ్ చిల్డ్రన్, ఫోర్త్ చిల్డ్రన్, ఫిఫ్త్ చిల్డ్రన్. ఈ సెక్షన్కి బ్రదర్ వచ్చి ఈ ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్, ఫోర్త్ పారాగ్రాఫ్. ఇప్పుడు నేనేం చెప్పాను? అడ్జసెంట్ సిబ్లింగ్ అన్నాను. అంటే ఈ సెక్షన్ పక్కన ఉండే సిబ్లింగ్ ఎవరు? ఈడే. సో ఈడికి మాత్రమే కలర్ రెడ్ అప్లై అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇతనికి ఫస్ట్ వన్కి మాత్రమే కలర్ రెడ్ అప్లై అవుతుంది. తర్వాత ఏమైంది? ఇప్పుడు నేను చేసింది దీన్ని జనరల్ సిబ్లింగ్గా మార్చాను. జనరల్ సిబ్లింగ్గా మార్చినప్పుడు దీని అర్థం ఏంటి? సెక్షన్ సెలెక్ట్ చేసి దాని పక్క వాటి యొక్క అన్నదమ్ములు అందరికీ కలర్ ఇవ్వంటున్నాం. ఇప్పుడు ఈ బాడీ అనేవాడు గ్రాండ్ ఫాదర్ అనుకుంటే ఈ ఫస్ట్ సన్ అనేవాడు సెక్షన్. ఈ సెక్షన్కి అన్నదమ్ములు ఎవరు? ఈ పారాగ్రాఫ్ అన్నదమ్ములే, ఈ పారాగ్రాఫ్ అన్నదమ్ములే, ఈ పారాగ్రాఫ్ అన్నదమ్ములే, ఈ పారాగ్రాఫ్ అన్నదమ్ములే. సో వీటన్నిటికీ ఏమవుతుందంటే యూ విల్ గెట్ ఆల్ ద కలర్ ఇవంతా కూడా రెడ్ కలర్లో వస్తుంది. సో డిడ్ యూ గెట్ ద పాయింట్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్, అడ్జసెంట్ సిబ్లింగ్ అండ్ సెలెక్టర్ యొక్క మీనింగ్? తేడా అర్థమైందా? వాట్ ఈస్ ఏ గైస్? అర్థమైంది సార్. యా. సో దిస్ ఈస్ అబౌట్ కాంబినేటర్స్. ఓకే, ఇదంతా కూడా కాంబినేటర్స్. సో ఈ కాన్సెప్ట్స్ ఎందుకు వీఆర్ స్ట్రెస్సింగ్ మచ్ అంటే వెన్ యూ ఈజీలీ అండర్స్టాండ్. మీరు ఇప్పుడు యూ మైట్ బి గోయింగ్ ఇన్ టు యూఐలోకి వెళ్ళచ్చు, లేకపోతే యూఎక్స్లోకి వెళ్ళచ్చు, యూఎక్స్లోకి వెళ్ళచ్చు, దేనిలోకి వెళ్ళచ్చు. బట్ అల్టిమేట్లీ యూ వాంట్ టు అండర్స్టాండ్. యూఎక్స్లోకి వెళ్ళారంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇవి లేకుండా మీరు ఏం చేయలేరు. ఈ కాన్సెప్ట్స్ మనము సిఎస్ఎస్ని ఆప్టిమైజ్డ్ వేలో రాయాలి అంటే 110% ఈ కాన్సెప్ట్స్ మీకు కొద్దిగా పాటి ఐడియా ఉంది అంటే మీ సిఎస్ఎస్ కోడ్ని
ట్యూన్ చేస్తారు. ట్యూన్ చేసి మీ సిఎస్ఎస్ కోడ్ ఎవరికైనా ఇలాంటి సిబ్లింగ్ సెలెక్టర్స్, ఈ చైల్డ్ సెలెక్టర్స్, ఈ జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్స్, నెక్స్ట్ ఈ డిసెండెంట్ సెలెక్టర్స్, నెక్స్ట్ ఈ ఇన్లైన్ సెలెక్టర్, క్లాస్ ఈ సెలెక్టర్స్ యూస్ చేసి ఇఫ్ యూ ట్యూన్ యువర్ సిఎస్ఎస్ కోడ్ దెన్ ఇట్ విల్ షో యువర్ స్కిల్స్. మీ సిఎస్ఎస్ స్కిల్స్ని చూపిస్తుంది కోడ్లో. ఓకేనా? సో ఇక్కడ కాంబినేటర్స్ వరకు హౌ మెనీ గైస్ ఆర్ క్లారిటీగా ఉన్నారు? ఎంతమంది క్లారిటీగా ఉన్నారు కాంబినేటర్ సెలెక్టర్స్? వాట్ యూ సే గైస్? అందరూ క్లియర్గా ఉన్నారా, లేదంటే ఏమన్నా ఇంకా ఇంకొకసారి చెప్పాలా, లేదంటే ఆల్ ఓకే నా కాన్సెప్ట్? చెప్తా. ఓకే, చరణ్ సెడ్ ఓకే. మిగతా ఐ వాంట్ యా ఓకే. విజయ్ భాస్కర్ ఓకే. సో మిగతా వాళ్ళు కూడా నాకు ఐ వాంట్ ఆన్సర్స్. వై ఐఎమ్ ఆస్కింగ్ యూ మీన్స్ బికాస్ ఇట్ సీమ్స్ దట్ యు ఆర్ పర్టికులర్లీ డూయింగ్ టాస్క్స్. మీరు టాస్క్ చేస్తున్నారు కదా, టాస్క్ చేసేటప్పుడు ఐ వాంట్ టు జస్ట్ జస్ట్ టాస్క్స్ కానీ క్వశ్చన్స్ కానీ చూసినప్పుడు మీరు ఆ క్వశ్చన్స్ని ఎబిలిటీ, యూ నీడ్ టు డెవలప్ దట్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్స్. మనం ఇక్కడ డిస్కస్ చేసాం. సో ఈ పర్టికులర్ క్వశ్చన్స్లో సమ్ ఇక్కడ సమ్ 5 మెంబర్స్ 5 మెంబర్స్ వర్కౌట్ చేశారు. అండ్ సమ్ క్వశ్చన్ దివ్య వర్కౌట్ చేసినారు. అలానే లహరి వర్కౌట్ చేశారు. లహరి మెసేజ్ చేశారు. ఇట్ ఈస్ దే ఆర్ ట్రైంగ్ టు సీ ద క్వశ్చన్ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద థింగ్స్ కదా. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు జస్ట్ వెన్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ యూ ట్రై టు సీ ద క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ని మీరు బిల్డప్ చేసుకోండి, మీరు బిల్డప్ చేయండి. మీరు కావాలంటే మీలో మీరు కూడా డిస్కస్ చేసుకోండి, లేకపోతే యూ కెన్ డిస్కస్ విత్ మీ, యూ కెన్ డైరెక్ట్లీ డిస్కస్ విత్ మీ దిస్ కాన్సెప్ట్. బ్రో ఇది ఇలా ఉంది సార్, ఇలా ఉంది సార్ అన్న, ఇలా ఉంది. సో ఇది కాన్సెప్ట్ ఏంటి, ఈ కాన్సెప్ట్ ఇలా యూస్ చేస్తే ఎలా అవుతుంది, ఎలా అవుతుంది. దెన్ వెన్ యూ ఇంటరాక్ట్ యువర్ సెల్స్ విత్ ఎవ్రీ వన్, దెన్ ఇట్ షోస్ దట్ యువర్ ఎబిలిటీ ఇన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, సో ఐ వాంట్ సంథింగ్ లైక్ దట్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్. ఓకే, ఇంటర్నల్లీ కూడా మీరు డిస్కస్ చేసుకోండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ and if you have any doubts you can ask me directly. I can also help you, or else we both can sit and discuss and clear that problem. So as a developers our ability is to solve the problem. Okay, our ability is to solve the problem. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ని అడాప్ట్ చేసుకోండి ప్రతి ప్రాబ్లమ్స్ ని. సో షో సమ్ ఇంట్రెస్ట్ ఇన్ టువర్డ్స్ ద క్వశ్చన్స్. ఓకే, సో ఈరోజు మనం కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం. వీ డోంట్ వాంట్ టు డిస్కస్ దిస్ మచ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇన్ కాంబినేటర్స్, బట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ద కాంబినేటర్స్ అనే కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. కాబట్టి వీ జస్ట్ ప్రిపేర్డ్ వన్ మైండ్ మ్యాప్ అండ్ వీ జస్ట్ ప్రిపేర్డ్ వన్ అనాలజీ ప్రిపేర్ చేసి వీ ట్రై టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, రైట్? సో దెన్ యూ నీడ్ టు బి సంథింగ్ రెస్పాన్సిబుల్ ఇన్ ఫాలో అప్పింగ్ ద రెస్పాన్సిబుల్ ఇన్ ట్రయింగ్ ద ప్రోగ్రామ్ స్నిప్పెట్స్ ట్రై చేయండి. ఓకే, సో ఇట్స్ ఆల్రెడీ 8:30. సో ఐ వాంట్ సో వాట్ యూ సే గైస్ ఇఫ్ ఐ కంటిన్యూ ద క్లాస్ and for another 30 minutes, or else we shall continue on next session. What do you say? Are you bloated? హెవీ అయిపోయిందా ఇప్పటికే? ఏమంటారు? నో ప్రాబ్లం, హెవీ అయినా పర్లేదు. జస్ట్ నో ప్రాబ్లం, వీ కెన్ టేక్. మన ఇష్టం అది. మనం బ్రేక్ తీసుకొని లేదంటే ఈ కాంబినేటర్స్ సెలెక్టర్స్ అయిపోయిన తర్వాత కొద్దిగా కాన్సెప్ట్ స్పీడప్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైనంత వరకు మాత్రమే కొద్దిగా స్లో వెళ్తాం. తర్వాత వి షల్ గో ఇన్ ఏ సూపర్ జెట్ స్పీడ్. ప్రాపర్టీస్ అన్ని చాలా సింపుల్. కలరు, బ్యాక్గ్రౌండ్ కలరు, బార్డరు, మార్జిన్, నెక్స్ట్ మార్జిన్ తర్వాత ప్యాడింగ్. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా చిన్న కాన్సెప్ట్స్. ఆ చిన్న కాన్సెప్ట్స్ మనం ఒక రోజులో కవర్ చేసేయచ్చు మొత్తం ఆల్మోస్ట్. బట్ మ్యాక్సిమం మనం కవర్ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే సెలెక్టార్స్ మంచిగా కవర్ చేయాలి. సెలెక్టార్స్ కవర్ చేసిన తర్వాత దెన్ వీ నీడ్ టు కవర్ దిస్ ప్రాపర్టీస్ తర్వాత సిఎస్ఎస్ బాక్స్ మోడల్ కవర్ చేయాలి. బాక్స్ మోడల్ తర్వాత ఫ్లెక్స్, గ్రిడ్, రెస్పాన్సివ్. దెన్ విల్ వ్రాప్ అప్ దిస్ సిఎస్ఎస్. ఓకే, మనం యూనిట్ యాజ్ సిఎస్ఎస్ మొత్తం చెప్తున్నా కదా. ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఏ టు జెడ్ నాకు కావాలి అనుకోవడం మాత్రం ఇట్స్ బుల్షిట్. ఓకే, బ్లండర్. నో ఇష్యూస్. వీ డోంట్ వాంట్ టు learn everything. We want to learn in a way that if we show that concept, ఆ కాన్సెప్ట్ ఇప్పుడు మీకు విషయం చెప్పానా? థింగ్ ఏంటంటే డెవలపర్ అనేవాడు ఎలా ఉండాలంటే ఆ కాన్సెప్ట్ మీకు చూపించేస్తే ఆ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని యూస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయగలగాలి అంతే. సో 100% ఆ కాన్సెప్ట్ అతనికి తెలియాలి అని అయితే రూల్ అయితే లేదు. ఓకే, సో సేమ్ కాన్సెప్ట్ నేను కూడా చెప్తున్నాను. సిఎస్ఎస్లో కానీ హెచ్టిఎంఎల్లో కానీ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కోర్ కాన్సెప్ట్స్. ఇప్పుడు సిఎస్ఎస్లో కోర్ కాన్సెప్ట్స్ ఏంటి? సెలెక్టర్స్ కాన్సెప్ట్ అర్థమైందంటే దెన్ యూ కెన్ ప్లే విత్ సిఎస్ఎస్. ఓకే, సిఎస్ఎస్ సెలెక్టర్స్ అయిపోయిన తర్వాత ప్రాపర్టీస్ అయిన తర్వాత బాక్స్ మోడల్ అయిపోయిన తర్వాత ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్, రెస్పాన్సివ్ డిజైన్.
Katam. Okay, that's the end of CSS. Okay, so we have five main concepts to cover in CSS. So five main concepts lone almost it will take some time, but understand the concepts. I don't want to make you confused and make you bloated. I mean ఎక్కువ చెప్పేసి ఎక్కువ కాన్సెప్ట్ ఒకే రోజు ఫీడ్ ఇవ్వడం వల్ల కూడా మీకు ఉపయోగమే ఉండదు. జస్ట్ ఐ వాంట్ టు దట్స్ వై ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ ఇఫ్ యూ ఇఫ్ యూ వాంట్ బ్రేక్ నౌ ఐ షల్ టేక్ బ్రేక్ ఆర్ ఎల్స్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఓన్లీ మనం కంటిన్యూ చేస్తాం. ఆర్ ఎల్స్ ఇప్పుడు ఇంకొక టూ సెలెక్టర్స్ ఉన్నాయి. కాంబినేటర్స్ తర్వాత అట్రిబ్యూట్ సెలెక్టర్స్ ఉన్నాయి. అట్రిబ్యూట్ సెలెక్టర్స్ చాలా సింపుల్ సెలెక్టర్స్, అవి పెద్దగా ఉండేటివి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. నెక్స్ట్ సూడో సెలెక్టర్స్ ఉన్నాయి. సూడో సెలెక్టర్స్ ఆ రెండు సెలెక్టర్స్ కంప్లీట్ చేసామంటే వీఆర్ గుడ్ విత్ సెలెక్టర్స్. సో వాట్ యూ సే గైస్, షల్ ఐ కంటిన్యూ సెషన్ ఆర్ ఎల్స్ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం? ఇట్స్ యువర్ విష్. నెక్స్ట్ సెషన్, యా ఓకే, నెక్స్ట్ సెషన్. సరే. సో సో ఇంకోటి ఏంటంటే, సో అందరూ నెక్స్ట్ సెషనే కలుస్తాం. మేబీ ఐల్ ఐల్ మన సబ్జెక్ట్లో కొంచెం లాగ్ ఉన్నాం, కొంచెం బిహైండ్లోనే ఉన్నాం. వాట్ యూ సే ఇఫ్ యూ ఎనీవన్ ఐ వాంట్ ఆస్క్ ఏ క్వశ్చన్. డూ ఎవ్రీవన్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు ఇఫ్ ఐ కండక్ట్ సెషన్ టుమారో? Everyone, how many members are interested to join? That I want to know. No one, ఎవరు జాయిన్ అవ్వకుండా నేను ఒక్కడనే ఉంటే దట్స్ నాట్ గుడ్ థింగ్. సో రేపు సెషన్ కండక్ట్ చేస్తే ఎంతమంది ఇంట్రెస్టెడ్ జాయిన్ అవ్వగలుగుతారు? ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు? ఇంట్రెస్టెడ్ ఎస్ చెప్పండి. రేపు సెషన్ ఒక 1 hour సెషన్ తీసుకుంటాను. సో వాట్ యూ సే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ ఐఎమ్ ఓకే టు కండక్ట్, ఆర్ ఎల్స్ we shall take it light. If not interested, if you badly want needed break means yes. Okay, okay, సరే. టుమారో సేమ్ టైమింగ్ ఓకేనా? అందరికి ఏమంటారు? సేమ్ టైమింగ్ ఓకేనా? ఓకే, సరే. సేమ్ టైమింగ్ రేపు ఒకసారి మనము సిఎస్ రేపు కూడా కలుద్దాం. రేపు కూడా వి షల్ మీట్ విత్ న్యూ అనదర్ సెలెక్టర్స్ ఫర్దర్ కాన్సెప్ట్స్. ఈ లోపల కాంబినేటర్స్ని ఒకసారి ట్రై చేయండి. నేను ఇంకా మీకు క్వశ్చన్స్ని పోస్ట్ చేస్తాను. దెన్ ఆ క్వశ్చన్స్ని నేను ట్రై చేస్తాను ఇప్పుడు పోస్ట్ చేయడానికి. ఈ కంటెంట్ ప్రిపేర్ చేసి నేను క్వశ్చన్స్ని పోస్ట్ చేసే టైంలో హౌ ఫాస్ట్ యువర్ సమ్మన్ బ్యాచ్లో కొందరు ఎంత ఫాస్ట్ ఉన్నారంటే, నేను 1 hour 2 hours బేస్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసి క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తే విత్ ఇన్ 1 or 2 minutes ఆన్సర్స్ సెండ్ చేస్తున్నారు. ఐ వాస్ థింకింగ్ లైక్ ఐ వాస్ లాఫింగ్ ఎట్ మై సెల్ఫ్. ఐఎమ్ స్పెండింగ్ హోల్ యా ఐల్ స్పెండింగ్ హోల్ మచ్ టైమ్ సమ్ 1 or 2 hours టు ప్రిపేర్ ద నోట్స్ అండ్ క్వశ్చన్స్. యూ గైస్ ఆర్ సేయింగ్ ఆన్సర్స్ విత్ ఇన్ 5 minutes. That's one thing. That's a good thing actually. So be like that only and be active and attentive. Okay. విజయ్ భాస్కర్, యూ వాంట్ క్లాస్ రూమ్ ఇంకా మీరు ఇక్కడ ఉన్న గ్రూప్లో ఉన్నారా? గ్రూప్లో సార్ ఉన్నారా? లేదు సార్. లేరా? ఓకే. ఓకే, ఓకే, నాకు ఒకసారి వాట్సాప్ పింక్ చేయండి. ఐ షల్ మేక్ యూ అండర్స్టాండ్. ఓకే, లేకపోతే సుమనాన్ని కూడా yeah. నెంబర్ కూడా లేదు సార్. అవునా? ఆ, ఆ, అయితే మీరు సుమనని యాడ్ చేశారా మిమ్మల్ని గ్రూప్లో? అవును అవును. ఓకే, ఓకే, సరే. ఒకసారి మీరు అది గ్రూప్లో ఉంటే నేను మళ్ళీ ఇప్పుడు గ్రూప్లో ఒకసారి గూగుల్ క్లాస్ రూమ్ లింక్ పెడతాను. యూ కెన్ ఫాలో దట్ లింక్. లేదంటే నేను ఒకసారి సుమనన్నకి చెప్తాను. లేకపోతే మీరైనా ఒకసారి సుమనన్న డైరెక్ట్గా అడగండి. మిమ్మల్ని డైరెక్ట్గా క్లాస్ రూమ్లో కన్నా యాడ్ చేస్తాడు, లేకపోతే గూగుల్ గ్రూప్లో కన్నా యాడ్ చేస్తాడు. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే, ఫ్రెష్ ఇప్పుడు లేటర్లుగా జాయిన్ అవ్వాలి ఎంతమంది ఉన్నారు? అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. లేటర్గా జాయిన్ అయిన వాళ్ళు, ఐ మీన్ 1 week 1 month తర్వాత. ఇప్పుడు నేను జాయిన్ అయింది. ఇప్పుడు ఈ రోజు జాయిన్ అవునా. తెలుసు. విజయ్ భాస్కర్ ఇప్పుడు జాయిన్ అయినారు. ఐ బిలీవ్ అమృత, నీలిమ, దివ్య, మీ నలుగురే కదా లేటర్గా జాయిన్ అయింది? ఎస్ సార్. ఎస్ సార్. Yeah, okay. So actually, I had a talk with Divya. I had a talk with Divya. So to be intact with the concepts, CSS concept next జరగబోయే CSS concepts తో intact ఉండడానికి, we are going to discuss HTML recap. Okay, HTML recap ని discuss చేయాలనుకుంటున్నాము. Divya, which time we have decided? I forgot that time. What's the time we have decided? Let me check in the WhatsApp.
ఏ టైంలో డిసైడ్ అయినా Hello, sir. Can you hear me? అయ్యా ఇప్పుడు ఇప్పుడు Yeah. వినిపిస్తుంది. Today, 2:30 to 4 o'clock. Okay, okay. So Nilima, Amruta, and other person whoever joined later ga join allo. Are you okay with 2:30 session? So it would take something around maybe I am planning for 1 or 1.5 hour. So it would go around 2:30 to something like 3:30 or 4. So it might I'll just give you a HTML recap, something like it's not like in depth. We'll be going to in depth, but all the concepts which we are needed for CSS ని ఫర్ సిఎస్ఎస్ ప్లస్ ఫర్దర్ గా కాన్సెప్ట్స్ ని కాన్సెప్ట్స్ కవర్ చేస్తాం కదా, ఫర్దర్ గా యూస్ చేసుకోవాలి సిఎస్ఎస్ కానీ జావా స్క్రిప్ట్ కానీ ఇంకా యూజ్ అయ్యే హెచ్టిఎంఎల్ కాన్సెప్ట్స్ అన్ని మనం మళ్ళీ రీక్యాప్ చేస్తాము. ఇట్ మీన్స్ దట్ ఇట్స్ నాట్ లైక్ ఏ సమ్మరీ, ఇట్ వుడ్ బి సంథింగ్ లైక్ ఇన్ డెప్త్, నాట్ ఇన్ డెప్త్, ఇట్స్ లైక్ మోడరేట్. వీ షిల్ డిస్కస్ ఆల్ ద ఎలిమెంట్స్, హౌ దే బిహేవ్ అండ్ హౌ హౌ ఇంపార్టెంట్ దే ఆర్ యాక్చువల్లీ. ఓకే, ఆ సెషన్ వచ్చి 2:30కి విల్ బి స్టార్టింగ్. దివ్య, ఇన్ ద సేమ్ లింక్ యూ కెన్ జాయిన్ at 2:30. ఐ ఆల్సో జాయిన్, దెన్ వీ షల్ డిస్కస్. అండ్ నీలిమ, అమృత అండ్ లేటర్ గైస్, లేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇఫ్ యూ వాంట్ సమ్ హెచ్టిఎంఎల్ రీకాప్ వీ కెన్ జాయిన్ దేర్ అండ్ వీ కెన్ డిస్కస్ ద కాన్సెప్ట్. ఓకే, అండ్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ బిఫోర్ దట్ దివ్య, అమృత, నీలిమ అండ్ లేటర్గా జాయిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే స్టే బ్యాక్. ఆఫ్టర్ దిస్ కాల్ ఐ షల్ హ్యావ్ 2 minutes ఆఫ్ డిస్కషన్ విత్ యూ గైస్ టు ప్లాన్ దట్ సెషన్, దెన్ వీ షల్ వైండ్ ఆఫ్. ఓకే, నా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఈరోజు అయితే కాంబినేటర్స్ వరకు ఎనఫ్. I'll prepare the notes and I'll prepare some questions and be prepared for that questions and be practice. So don't compromise in practicing the questions. Okay, practice concepts ni practice చేయకుండా అయితే don't come for next class. Okay, don't come without practicing. ఖచ్చితంగా విత్ ప్రాక్టీసింగ్ రండి. యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ద థ్రిల్ ఆఫ్ కోడింగ్ యాక్చువల్లీ. ఆ ఎలిమెంట్స్ని ఆ ఎలిమెంట్స్కి ఇప్పుడు మీరు సింపుల్గా చరణ్ ఒక క్వశ్చన్ అడిగారు, యూనివర్సల్ సెలెక్టర్ని లాస్ట్కి మూవ్ చేశారు. లాస్ట్కి మూవ్ చేసి ఎలా వర్క్ అవుతుంది అన్న క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఎప్పుడు వస్తుందంటే మీకు థింక్ చేసిన లేదంటే ప్రాక్టీస్ చేసిన ఇది ఏమవుతుంది అదేమవుతుంది అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే మీకు వస్తుంది. ఓకే, సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బీ ఇన్ దట్ స్టేజ్. ఓకే, అందరూ కూడా ట్రై చేయండి. దెన్ కమ్ అప్ విత్ సమ్ క్వశ్చన్స్, వీ షల్ డిస్కస్ దట్ క్వశ్చన్ ఆల్సో. సో ఈరోజు సంబంధించిన నోట్స్ కానీ క్వశ్చన్స్ కానీ నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసినప్పుడు గ్రూప్లో చెక్ చేసుకోండి. ఓకేనా? సో మిగతా వాళ్ళందరూ యూ కెన్ లీవ్ ఆఫ్ టుడే సెషన్. వీ కెన్ మీట్ ఇన్ టుమారో సేమ్ సెషన్, సేమ్ టైమింగ్. వీ షల్ మీట్ దట్ సెషన్. ఓకే, బాయ్ గైస్. అండ్ దివ్య, నీలిమ అండ్ అమృత అండ్ లేటర్గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టే బ్యాక్ అవ్వండి. వీ షల్ డిస్కస్ సమ్ ఫ్యూ పాయింట్స్ అండ్ విల్ వైండ్ అప్ ది సెషన్. ఓకే, ఓకే గైస్, బాయ్. రెస్ట్ ఆఫ్ ద గైస్, యూ కెన్ లీవ్ ద క్లాస్.